నేనైతే రికార్డింగ్ అయితే చేస్తున్నాను. మేబీ రికార్డ్ అయితే ఇదే వీడియో అప్లోడ్ చేస్తాను. రికార్డ్ అవ్వకపోతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోని షేర్ చేస్తున్నాను మీకు. ఇవాళ క్లాస్ 4. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్ వరకు? ఇవాళ చెప్పబోయే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. 5 minutes టైం ఇస్తున్నా. ఏమైనా డౌట్స్ ఎవరికి లేవా? ఇవాళ వచ్చేసి టేబుల్స్ గురించి, లిస్ట్ గురించి, ఫార్మ్స్ గురించి అండ్ HTML5 లో ఉండే ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇవాళ. ఎవరికేం డౌట్స్ లేనట్టేనా? లేదా ప్రాక్టీస్ చేయలేదా? ప్రాక్టీస్ తగ్గించేశారు. స్టార్టింగ్ లోనే ప్రాక్టీస్ తగ్గిస్తే మళ్ళీ తర్వాత చాలా కష్టపడతారు. ముందే చెప్తాను, ఎవరికైతే కొత్త స్కిల్ అవుతుంది అనేసి అనుకోండి HTML, డెఫినెట్ గా ఒక 1 hour స్పెండ్ చేసుకోండి డైలీ. 1 hour స్పెండ్ చేసుకుంటే చాలు. టేబుల్స్ అన్నమాట. సో టేబుల్స్ ఎలా ఉంటాయి? సో ఏదైనా సరే ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం డిస్ప్లే చేశాము అనేసి అనుకుంటే, ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్ చూడండి. ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక టేబుల్ లాగా మనం పెట్టాలి అనేసి అనుకుంటే, ఇక్కడ చూస్తే మనకి ఏముంటాయంటే రోస్, కాలమ్స్ ఉంటాయి. ఈ రోస్, కాలమ్స్ లో కూడా డేటా ఉంటది, హెడ్డింగ్స్ ఉంటాయి. ఫస్ట్ రో ఎక్కడైనా సరే మీ టేబుల్స్ లో చూస్తే ఫస్ట్ రో ఎప్పుడైనా సరే మనకు ఉండేది హెడ్డింగ్స్ అనమాట. మనకి స్లోగా ఓపెన్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే ఫస్ట్ రో మనకి ఎప్పుడైనా సరే హెడ్డింగ్స్ ఉంటాయి. మనకి స్టూడెంట్ నేమ్, అడ్రస్, మార్క్స్, క్లాస్, ఇలా కింది సైడ్ మొత్తం అంతా డేటా ఉంటది. సో ఇది డైనమిక్ వెబ్సైట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్స్ అనేది. ఆ టేబుల్స్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు ఎంత ఇంపార్టెన్స్ అనేది. ఇప్పుడు మనం HTML లో ఏంటంటే నేర్చుకునేది ఆ HTML యొక్క ఆ టేబుల్ యొక్క డిజైన్ ఎలా చేస్తాము, ఈ HTML యూస్ చేసుకుని ఆ HTML డిజైన్ ని ఎలా ప్రింట్ చేస్తాం మనకనేసి. మెయిన్ టేబుల్స్ కదా, టేబుల్ ట్యాగ్ యూస్ చేస్తారు. టేబుల్ కి టేబుల్ ట్యాగ్ ఉంటది మనకి. దాన్ని టేబుల్ ఎలిమెంట్ అంటారు. ట్యాగ్ కి ఎలిమెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్యాగ్ అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అనేసి ఉంటది. ఈ మొత్తాన్ని కలిపేస్తే మనకి ఎలిమెంట్ అంటారు. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ని కలిపేసి మనకి ఎలిమెంట్ అంటారు. ఈ టేబుల్ లో మనకి ఏముంటాయంటే హెడ్డింగ్ ఉంటది అండ్ హెడ్ ఉంటది, బాడీ ఉంటది. సో ఫస్ట్ సెక్షన్ మనకి ఎప్పుడైనా సరే హెడ్ అన్నమాట. ఇది ఈ హెడ్ మనం రాసేటప్పుడు ఏ ట్యాగ్ రాస్తామంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్ అన్నమాట. దీన్ని టీ హెడ్ అన్నమాట. టీ హెడ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ అంటారు. అంటే ఆ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది. అంటే హెడ్ పార్ట్ అనేసి డిఫైన్ చేస్తుంది టీ హెడ్ అనేది. నెక్స్ట్ ఏ పార్ట్ ఉందంటే టీ బాడీ. టీ బాడీ టేబుల్లో 2 పార్ట్స్ ఉంటాయి. మనకి ఎలాగైతే HTML డాక్యుమెంట్ లో హెడ్, బాడీ అనేసి ఎలాగైతే ఉన్నాయో టేబుల్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి టేబుల్ హెడ్డింగ్ అనేసి, టేబుల్ బాడీ అనేసి. ఈ టేబుల్ హెడ్ లో వచ్చేసి ఒక రో ఉంటది. ఆ రోనే హెడ్డింగ్స్ అన్నమాట మనకు ఉండేది. ఆ రోలో వచ్చేసి మనకి హెడ్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క హెడ్డింగ్ ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే TH తో రిప్రజెంట్ చేస్తారు. టేబుల్ హెడ్డింగ్ అనేసి. టేబుల్ హెడ్డింగ్ సేమ్ ఇక్కడ ఉండే టేబుల్ ని నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఉండే టేబుల్ ని ఫస్ట్ స్టూడెంట్ నెంబర్, సపోజ్ నెంబర్ అనుకోండి, లేదా సీరియల్ నెంబర్ అనుకోండి, ఏదైనా సరే. నెక్స్ట్ నేమ్, అడ్రస్, మార్క్స్, క్లాసులు సేమ్ అలాగే చేస్తున్నాను. సీరియల్ నెంబర్ ఫస్ట్. నెక్స్ట్ ఇంకో TH తీసుకోవాలి మీరు. అండ్ స్టూడెంట్ నేమ్ ఎస్ అనేసి పెడుతున్నా, స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ ఇంకొకటి స్టూడెంట్ వచ్చేసి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను నేను, మొబైల్ నంబర్. స్టూడెంట్ వచ్చేసి మార్క్స్. స్టూడెంట్స్ వచ్చేసి క్లాస్ అన్నమాట, ఏ క్లాస్. ఇలా హెడ్డింగ్స్ అన్నమాట. టీ హెడ్ లో వచ్చేసి ఒక రో ఉంటది. ఆ రోలో వచ్చేసి టీ హెడ్ ఇది ఉంటది. టీ హెడ్ లో మనకు ఉండేది ఒకటే ఒక రో ఉంటది మనకి, ఇంకా వేరేది ఏమి ఉండదు. ఇంతే ఫైనల్. ఈ హెడ్ ఏంటంటే మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే మనకి సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. వాటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. TR అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట.
టీఆర్స్ మీరు ఎన్ని ఇచ్చినా సరే 1 by 1 మనకు ప్రింట్ అవుతాయి. టీ హెడ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటే, టేబుల్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటే, ఎందుకంటే మనకు 1 by 1 వస్తాయి మనకు అవి. నెక్స్ట్ టీ బాడీలో మనకు రాసుకోవాల్సింది ఏంటంటే డేటా రాసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ రో అన్నమాట. ఫస్ట్ రో అనేసి మనం డిసైడ్ చేయాలి. ఫస్ట్ రో అని డిసైడ్ చేయాలి. ఇక్కడ ఏదైతే మనకు వాల్యూ ఉందో అదే వాల్యూని ఇక్కడ టీడీ టేబుల్ డేటా టీడీలో మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం రాయాలి. ఇప్పుడు సీరియల్ నెంబర్ కదా, మనం మాన్యువల్ గా రాసుకోవాలి. ఇక్కడ టీడీ, ఇంకో టీడీలో ఏం రాయాలి, స్టూడెంట్ నేమ్ అన్నమాట. సపోజ్ శివ. స్టూడెంట్ మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ అంటే ఏదో ఒక నెంబర్ ఇస్తాం. నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ అన్నమాట. మార్క్స్ అనేది మన ఇష్టం ఏదైనా సరే ఇక్కడ. నెక్స్ట్ క్లాస్ అన్నమాట, ఫస్ట్ క్లాస్. ఇట్లా స్పేసెస్, ఇలా స్పేసెస్ అన్వాంటెడ్ స్పేసెస్ అనేది రిమూవ్ చేసుకోండి మీరు, నీట్ గా ఉంటది. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. సేవ్ చేశాను. అవుట్పుట్ ఎలా అంటే మనం ఎక్కడైతే మన ఫైల్ సేవ్ చేసామో ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి మనకి ఇక్కడ ఏంటంటే నార్మల్ గా టేబుల్స్ కి మనకు బార్డర్స్ ఇవన్నీ వచ్చేసి మనం ఇచ్చుకోవాలంటే మనం డెఫినెట్ గా మనం సిఎస్ఎస్ నేర్చుకోవాలి. కానీ సిఎస్ఎస్ నేర్చుకోకుండా ఇక్కడ ఏదైనా సరే ఒక టేబుల్ అనేది నీట్ గా డిస్ప్లే అవ్వాలి అంటే ఒక ప్రాపర్టీ ఉంది. అదే టేబుల్ కి వచ్చేసి బార్డర్ ఇస్తాం. బార్డర్ ఈక్వల్ టు 1 or 2 or 3 మీ చాయిస్. ఇక నేను 2 ఇచ్చుకుంటున్నాను. అంటే బార్డర్ వచ్చేసి 1 గానీ 2 గానీ ఏదైనా ఇచ్చాము అనేసి అనుకుంటే ఆ బార్డర్ యొక్క విడ్త్ లాగా అనమాట అది. ఇప్పుడు బార్డర్ వచ్చేసి 2 పిక్స్ అంటే నార్మల్ గా 2 అనేసి నెంబర్, ఈ పిక్సెల్స్ అట్లా కాదనమాట. మనకి బార్డర్ 2 ఇస్తున్నా. ఒకసారి చూడండి అవుట్పుట్. టీహెచ్ ఎప్పుడైనా సరే బోల్డ్ లోనే ఉంటది. టీడీ ఎప్పుడైనా సరే నార్మల్ టెక్స్ట్ లో ఉంటది మనకి. టీహెచ్ కి టీడీకి ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చే చూడండి మనకి, టీహెచ్ కి అండ్ టీడీకి. ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలంటే మీరు సిఎస్ఎస్ డెఫినెట్ గా మీరు నేర్చుకోవాలి. సిఎస్ఎస్ నేర్చుకుంటేనే వీటిని స్టైలింగ్ అని మీరు రిమూవ్ చేసుకోగలరు. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, ఈ టేబుల్ మొత్తం స్క్రీన్ మొత్తం కావాలి. దానికోసం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే విడ్త్ అట్రిబ్యూట్ అనమాట. ఇది విడ్త్ అనేది అన్నిటికీ రాసుకోవచ్చు మనం. విడ్త్ 100% ఇస్తాం. స్క్రీన్ మొత్తం కావాలంటే విడ్త్ 100%. చూద్దాం ఒకసారి. టీహెచ్ అనేది ఎప్పుడైనా సరే మనకు మిడిల్ లోనే వస్తుంది మనకి. టీహెచ్ ఎప్పుడైనా సరే డిఫాల్ట్ గా దానికి ఉండే ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేసి ఒక అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీ అనమాట. అది ఎప్పుడైనా సరే టీహెచ్ అనేది ఎప్పుడైనా మిడిల్ లోనే ఉంటది మనకి. టీడీ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సెంటర్ లేకి రావాలి, ఇవన్నీ ఇక్కడ లైన్ కి టచ్ అవ్వాలి. ఇవన్నీ అంటే మీరు సిఎస్ఎస్ నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్ ని యూజర్ కి అట్రాక్టివ్ గా కనిపించాలి అంటే సిఎస్ఎస్ మీకు వస్తేనే మీరు నీట్ గా చేయగలరు. ఇప్పుడు ఒక రో వచ్చింది, ఇప్పుడు ఒక డేటా, ఒక స్టూడెంట్ డేటా అయితే నేను డిస్ప్లే చేశాను. ఇంకో స్టూడెంట్ డేటా డిస్ప్లే చేయాలి. ఎక్కడ చేయాలంటే ఎగ్జాక్ట్ గా దీని కిందే, ఎగ్జాక్ట్ గా ఈ రో కిందే ఇక్కడ. ఇక్కడ చూడండి మొత్తం అంతా నేను ఎవ్రీ టైం రాయాలంటే కష్టం. ఇది మొత్తం అంతా నేను సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ ఇక్కడ వచ్చేటి పెట్టుకోండి. ఈ కర్సర్ ఇక్కడ ఉంది అనుకోండి, ట్యాబ్ ఇచ్చుకోండి. ట్యాబ్ ఇచ్చుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ని ఇక్కడ పెట్టుకోండి. కంట్రోల్ డి అని ప్రెస్ చేయండి. చూడండి ఇంకో కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే మనకి ఎన్నిసార్లు ప్రెస్ చేస్తామో అంత డేటా మనకు వస్తుంది. ఇప్పుడు నేను నెంబర్ మారుస్తాను. 2 అనేసి 3 అనేది 4 అనేది ఇలా. ఒకసారి చూద్దాం మనకి. 1 2 3 4 5 6 అప్ టు 100 కానీ 200 కానీ ఎంత మంది ఉంటే అంతమంది స్టూడెంట్ వచ్చేసి ఒక టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే చేసుకోవచ్చు. సేమ్ లైక్ ఇక్కడ ఇక్కడ ఎలాగైతే ఉందో అలా డిస్ప్లే చేసుకోవాలంటే మీకు సిఎస్ఎస్ అయితే రావాలి. ఇక్కడ ఎలా ఉందో అలాగే మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు సిఎస్ఎస్ వస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో అలాగే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సిఎస్ఎస్ అనేది ఏంటంటే హెచ్టిఎంఎల్ ని యూజర్ కి అట్రాక్టివ్ గా ఎలా కావాలంటే అలా కనిపించేట్టు చేసేదే సిఎస్ఎస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఓన్లీ నేర్చుకునేది ఏంటంటే హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ఓకేనా, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్స్ 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ని ఇక్కడ పెట్టేసుకొని ఇంకోటి వచ్చేసి మళ్ళీ మొబైల్ నెంబర్ ఇక్కడ పెట్టాము అనుకుంటే 2 కాలమ్స్ అయిపోతాయి. మనకు ఒకటే కాలం ఉండాలి, ఆ కాలం కి ఒకటే నేమ్ ఉండాలి. కానీ ఇక్కడ డేటా మాత్రము 2 అయితే 2, 3 అయితే 3 కాలమ్స్ గా మనం డివైడ్ అవ్వాలి. ఎన్ని కాలమ్స్ గా డివైడ్ చేసుకుంటే అన్ని కాలమ్స్ గా ఈడ ఉండే డేటా మనకు డివైడ్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే హెడ్డింగ్ అన్నమాట. మనం ఏదైతే హెడ్డింగ్ ని మనకు 2 గా 3 గా మనం డివైడ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి రాయాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే కాల్ స్పాన్. కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 అయితే 2, 3 అయితే 3. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒకటి ఉంది.
ఒక డేటా ఉంది, అందుకోసం అనేసి 2 డేటాగా నేను మారుద్దాం అనుకుంటున్నాను. సో కాల్ స్పాన్ 2 అంటే ఇక్కడ మొబైల్ నంబర్ ప్లేస్ లో ఇంకో మొబైల్ నంబర్ ఇవ్వాలి. మొబైల్ నంబర్ ప్లేస్ లో ఇంకో మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీ దగ్గర మొబైల్ నంబర్ లేదు, అట్లీస్ట్ ఎంప్టీ ట్యాగ్ అని ఇవ్వాలి. ఇన్ కేస్ నేను ఎంప్టీ ట్యాగ్ ఇవ్వను, ఇక్కడ ఎంప్టీ ట్యాగ్ ఇవ్వను అండ్ వేరే డేటా ఇవ్వను. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ మర్చిపోయాను నేను ఇవ్వడం. ఒకసారి చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్. ఇక్కడ చూడండి, దాని సైడ్ లో ఉండే కాలం యొక్క డేటాని ఇది లాగేసుకున్నది. సో ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కేసెస్ లో. ఏంటంటే మనకి ఏదైనా సరే డేటా లేదు అనుకుంటే అట్లీస్ట్ ఎంప్టీ ట్యాగ్ అని ఇవ్వాలి. ఏమన్నట్టు సరే ట్యాగ్ ఇవ్వలేదంటే దాని అవుట్ సైడ్ అంటే దాని సైడ్ లో ఉండే డేటాని ఇది లాగేసుకుంటుంది. సో చూద్దాం, డేటా కొట్టిస్తున్నా. ఇప్పుడు హెడ్డింగ్ ఒకటే, డేటా మాత్రం 2. ఇన్ కేస్ 3 పార్ట్స్ గా మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారు, కాల్ స్పాన్ 3, అప్పుడు మనం 3 డేటా ఇవ్వాలి. ఇన్ కేస్ 3 డేటా మీరు ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు చూడండి 3 డేటా మీరు ఇవ్వలేదు, అవుట్ సైడ్ మార్క్స్ లో ప్రింట్ అవ్వాల్సిందల్లా ఈ మొబైల్ కిందకి వచ్చేసింది. ఈ క్లాస్ లో ఉండే డేటా మొత్తం ఈ మార్క్స్ లోకి వచ్చేసింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తాం అనమాట. సో కోడింగ్ వచ్చేసి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. మన కాల్ స్పాన్ వచ్చేసి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. 3 డేటా ఇస్తున్నాను. ఇన్ కేస్ మన దగ్గర డేటా లేదు అనుకుంటే ఎంప్టీ డేటా అని ఇవ్వాలి వాటికి. కాల్ స్పాన్ 3 అని అంటే 3 డేటా ఉండాలి ఆ ప్లేస్ లో, లేదనుకుంటే ఎంప్టీ డేటా అని ఉండాలి మనకి. చూద్దాం, చూడండి ఇది ఎంప్టీ డేటా ఇచ్చింది, ఇక్కడ ఎంప్టీ. చూడండి ఒకటే హెడ్డింగ్ అండ్ 3 డేటాస్. ఈ టేబుల్ ని యూజర్ కి అట్రాక్ట్ గా చూసుకోవాలి అంటే సిఎస్ఎస్ ఓన్లీ. ఓకేనా, ఇది టేబుల్స్ గురించి. సో టేబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాక్ అండ్ టెక్నాలజీలో. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఒక టేబుల్లో అంటే బ్యాక్ అండ్ లో ఉండే డేటాను మనం ప్రింట్ చేసుకోవాలంటే ఒక టేబుల్సే మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు, లాస్ట్ లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ లిస్ట్ అన్నమాట. లిస్ట్ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లిస్ట్ అనేది వాటిని మన ప్రాజెక్ట్ లో చాలా చోట్ల యూజ్ చేస్తారు అనమాట. లిస్ట్ నెక్స్ట్ టాపిక్, list.html. ఎక్కడైనా సరే టేబుల్ అంటే టైటిల్ వచ్చేసి మీరు మార్చుతూ ఉండండి. లిస్ట్ మనకు 3 టైప్స్ అన్నమాట. లిస్ట్ 3 టైప్స్. ఒకటి అన్ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. 2 ఆర్డర్ లిస్ట్ అంటే కౌంటింగ్ ఉండేది. అన్ఆర్డర్ లిస్ట్ అంటే కౌంటింగ్ లేనిది, డేటా లిస్ట్. ఏదైనా సరే అబ్జర్వేషన్ టైప్ లో మనం రాసేది డేటా లిస్ట్ అంటారు. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ ని నేమ్ లోనే ఉంది, యువెల్ తో రిప్రజెంట్ చేస్తారు. యువెల్ అన్ఆర్డర్ లిస్ట్ ని యువెల్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ అయితే వచ్చింది. సో దీంట్లో అంటూ లిస్ట్ ఉంటుంది. సో వాటిని ఏం చేస్తారంటే లిస్ట్ ఎల్ఐ, అన్ఆర్డర్ లిస్ట్ లో ఎల్ఐ అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక ఆర్డర్ లో ఉన్నాయి అనేసి అనుకుంటే, అన్ఆర్డర్ లో కానీ ఆర్డర్ లో కానీ ఉన్నాయి అనేసి అనుకుంటే మనకు ఆ లిస్ట్ ని ఎల్ఐనే మీరు రాసుకోవాలి. నార్మల్ గా నావ్ బార్ లో వచ్చేసి మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయో మనకు తెలియదు. అందుకోసం మనం వాటిని చూడండి అన్ఆర్డర్ లిస్ట్ లో మనం రాస్తాం. కాంటాక్ట్, FAQ, సర్వీసెస్. అన్ఆర్డర్ లిస్ట్ డిఫాల్ట్ గా మనకి ఏముంటాయంటే బుల్లెట్స్ ఉంటాయి. మనకి డిఫాల్ట్ గా మనకి బుల్లెట్స్ అన్నమాట. ఇవన్నీ బుల్లెట్స్ ని తీసుకొని ఈ లిస్ట్ ని మనకి ఒక సీక్వెన్స్ ఫార్మాట్ లో మనం యూజ్ చేసుకోవాలంటే సిఎస్ఎస్ రావాలి మనకి. ఇది ఇప్పుడు నార్మల్ గా ఈ డాట్స్ ని రిమూవ్ చేసుకోవాలి అంటే మనకి సిఎస్ఎస్ లో కొన్ని HTML లో మనకు కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏంటి చెప్తాను 1 by 1. ఇక్కడ అట్రిబ్యూట్ ఏంటంటే టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. టైప్ అనే అట్రిబ్యూట్ అవి రిమూవ్ చేయాలి అనేసి అనుకుంటే నన్ పెట్టాలి, టైప్ నన్. ఇన్ కేస్ అక్కడ మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ టైప్ సర్కిల్ ఇచ్చామంటే సర్కిల్ లాగా వస్తుంది మనకి. సర్కిల్ టైప్ అంటే ఆ డాట్స్ పోయేసి సర్కిల్ వస్తుంది, అండ్ స్క్వేర్ ఇస్తే స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ ఇస్తే స్క్వేర్ వస్తుంది, సర్కిల్ ఇస్తే సర్కిల్ వస్తుంది. నన్ అంటే ఏమీ డిస్ప్లే అవ్వదు. సర్కిల్ అంటే సర్కిల్ గా వస్తుంది, స్క్వేర్ అంటే స్క్వేర్ గా వస్తుంది. నెక్స్ట్ ఏదైనా సరే నెస్టెడ్ ట్యాగ్ అంటారు. నెస్టెడ్ ట్యాగ్ అంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ రాయడం. ఇప్పుడు అబౌట్ లో వచ్చేసి ఒకసారి చూద్దాం.
అబౌట్ లో మనకి ఒకదానికి రాసి చూపిస్తాను, మళ్ళీ రిమైనింగ్ అన్ని సేమ్ గా ఉంటాయి. ఇప్పుడు అబౌట్ లో వచ్చేసి మనకి ఏదైనా సరే కొన్ని ఒక లిస్ట్ ఉంటది. సపోజ్ అబౌట్ అస్ అనేసి, టీమ్ అనేసి, లేదా పోర్ట్‌ఫోలియో అనేసి ఇవన్నీ మనకి అబౌట్ సంబంధించిన ఐడియా అన్నమాట. ఈ ఎల్ఐ లోపల చూడండి, ఎల్ఐ లోపలే ఇంకొక యువెల్ తీసుకొని మీరు రాయాలి. నెస్టెడ్ ట్యాగ్ అంట, నెస్టెడ్ లిస్ట్ అంటారు దీన్ని. ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అన్నమాట. యువెల్ లోపల ఇంకో లిస్ట్ ఇస్తున్నాను ఇక్కడ. ఎల్ఐలో వచ్చేసి అబౌట్ అనేసి ఉంది. అబౌట్ అంటే అబౌట్ అస్ అనేసి, అండ్ అబౌట్ గురించి టీమ్ అనేసి, అండ్ కంపెనీ యొక్క రివ్యూస్ అనేసి. సో ఇలా ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అన్నమాట. ఇది మెయిన్ పేరెంట్. పేరెంట్ లోపల ఇంకో అనార్డర్ లిస్ట్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్ డిస్‌ప్లే ఎలా అవుతది అనేసి. చూడండి. ఒక అబౌట్ అనే లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అన్నమాట. ఇంకో లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ రాసుకోవచ్చు మీరు. ఈ టీమ్ లోపల ఇంకో లిస్ట్ అని మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు టీమ్ లోపల ఇంకో ఈవెల్ ఇచ్చేసుకొని అట్లా రాసుకోవచ్చు అన్నమాట. అది మీ చాయిస్. ఎంతవరకు అయితే అంతవరకు. ఇది అనార్డర్ లిస్ట్ అన్నమాట. ఇక్కడ ఏదైనా సరే స్క్వేర్, సర్కిల్ అయినా మనకి ఏదైనా సరే జిఫ్ ఇమేజెస్, చిన్న ఇమేజెస్ కొన్ని ప్రింట్ చేసుకొని ఉంటారు కదా అంటే, అది సిఎస్ఎస్‌కి వెళ్తే ఇక్కడ ఇమేజెస్‌ని ఎలా ప్రింట్ చేసుకోవాలి, జిఫ్ ఇమేజ్‌ని ఎలా ప్రింట్ చేసుకోవాలి అని తెలుస్తది. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ వల్ల ఇవి మాత్రమే మనం ప్రింట్ చేస్తాం. హెచ్‌టీఎంఎల్ ద్వారా. అండ్ ఆర్డర్ లిస్ట్ అన్నమాట. అనార్డర్ లిస్ట్ అంటే యుఎల్ ఎలాగైతే ఉందో ఆర్డర్ లిస్ట్‌కి ఓఎల్ అనేసి ఉంటదన్నమాట. ఓఎల్. సేమ్ ఇదే లిస్ట్ ఇస్తాను నేను. ఎందుకంటే లిస్ట్ మళ్ళీ రాసుకోలేను కాబట్టి ఇదే లిస్ట్ ఇస్తాను. ఆర్డర్ లిస్ట్ అంటే ఒక ఆర్డర్ అంటూ ఉంటది వాటికి. ఆర్డర్ లిస్ట్‌కి ఒక ఆర్డర్ అంటూ ఉంటది మనకి. సో డిఫాల్ట్‌గా ఉండే ఆర్డర్ ఏందంటే నంబరింగ్స్ అన్నమాట మనకి. నంబరింగ్స్. డిఫాల్ట్‌గా మనకి ఎలాగైతే డాట్స్ యుఎల్‌కి డిస్‌ప్లే అయినాయో ఆర్డర్ లిస్ట్‌కి నంబరింగ్స్ అన్నమాట మనకి. ఏదైనా సరే నంబరింగ్‌లో మనం ప్రింట్ అవ్వాలనుకుంటే ఆర్డర్ లిస్ట్ అనేసి ఇవ్వండి. టైప్స్ ఉంటాయి మనకి. ఈ ఆర్డర్ లిస్ట్‌లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ అనేది ఏబీసీడీలో కూడా మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. టైప్ ఈక్వల్ టు ఏ అనేసి ఇస్తాం. ఆల్ఫాబెట్స్ కూడా స్మాల్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు స్మాల్ ఏ ఏస్తే స్మాల్ ఏ డిస్‌ప్లే అవుతది. క్యాపిటల్ ఏ ఏస్తే క్యాపిటల్ ఏ డిస్‌ప్లే అవుతది మనకి. రోమన్ నంబర్స్ ఉన్నాయి. స్మాల్ ఐ ఇస్తే స్మాల్ రోమన్ నంబర్. క్యాపిటల్ ఐ ఇస్తే క్యాపిటల్ రోమన్ నంబర్. ఓకేనా? నన్ అంటే నన్నే మన నార్మల్‌గా. సో ఈ లిస్ట్ ఆర్డర్ లిస్ట్‌కి అయితే మనం నెమ్ అనేసి ఎవరు యూజ్ చేయరు. నన్ అనేసి. ఇప్పుడు చూడండి స్మాల్ ఏబీసీ, క్యాపిటల్ ఏబీసీ అండ్ స్మాల్ రోమన్ నంబర్, క్యాపిటల్ రోమన్ నంబర్. ఇప్పుడు మనకి నంబరింగ్స్ అనేది ఎవరైనా సరే లిస్ట్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ చేసుకుంటారా? కొందరు వచ్చేసి 100 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది 1 నుంచే కాదు కదా మనకు స్టార్ట్ అయ్యేది. కొందరు 100 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కొందరు 200 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కొందరు 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో నాకి అక్కడి నుంచి కావాలి. ఒక 1000 నుంచి కావాలనుకుంటున్నా. స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ 1000 అని రాస్తారు. అప్పుడు 1000 నుంచి స్టార్ట్ అవుతది. చూద్దాం ఒకసారి. రిఫ్రెష్. చూడండి 1000, 1001, 1002, 1003, 1004, 1005 ఎంత నుంచి అయితే నీకు స్టార్ట్ అవ్వాలనుకుంటే స్టార్ట్ అని అట్రిబ్యూట్ రాస్తారు. ఇన్ కేస్ రోమన్ నంబర్‌లో నాకు 1000 నుంచి స్టార్ట్ అవ్వాలి. రోమన్ నంబర్‌లో 1000 నుంచి రావాలంటే ఎవరైనా చెప్తారా 1000కి రోమన్ నంబర్ ఎంత ఉంటదని? 1000కి రోమన్ నంబర్ ఎంత ఉంటది చెప్తారా? అర్థం కాలేదు? ఎంత? 1000 కే. మాములుగా కే. రోమన్ నంబర్ అది కే అనేది. కే అనేది రోమన్ నంబర్. ఎం అన్నమాట. ఎం అంటే 1000, డి అంటే 500, ఎల్ అంటే 50, సి అంటే 100 ఇలా అన్నమాట. ఎం, ఎం1, ఎం2, ఎం3, ఎం4, ఎం5 ఇలా. అదే గనుక రోమన్ నంబర్స్, రోమన్ నంబర్స్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ 1000 నుంచి ప్రింట్ అవ్వాలి నాకి. ఇప్పుడు మనకు ఆల్ఫాబెటికల్ ఎన్నున్నాయి మనకి? 27. 27థ్ తర్వాత ఏమొస్తది? ఎవరైనా చెప్తారా? 27 తర్వాత ఏం ప్రింట్ అవ్వచ్చు అనేసి? జెడ్ తర్వాత ఏం ప్రింట్ అవ్వచ్చు మళ్ళీ? అదే 26 అనుకోండి. సరే
27th వచ్చేసి మనకి ఏం ప్రింట్ అవుతుంది? జెడ్ తర్వాత ఏం ప్రింట్ అవుతుంది మనకి? అర్థం కాలేదు. రిపీట్. రిపీట్ అయితే అది ఆర్డర్ అవ్వదు కదా మనకి. రిపీట్ అయితే ఆర్డర్ అవ్వదు కదా మనకి. సో అదైనా సరే అదే అదైనా సరే డూప్లికేటే కదా. ఏ అనేసి 2 సార్లు వచ్చిందంటే డూప్లికేట్. దట్ ఈస్ నాట్ ఆర్డర్. నేనే చెప్తాను. చెప్పండి. అవును. నెక్స్ట్ వచ్చేసి ఏఏ, ఏబీ, ఏసీ అనేసి వస్తది. మళ్ళీ తర్వాత జెడ్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ బిఏ, బీబీ వస్తది. మళ్ళీ సీఏ, సీబీ అనేసి వస్తది. మళ్ళీ తర్వాత జెడ్ఏ, జెడ్బీ, జెడ్సీ వస్తది. జెడ్ అయిన తర్వాత మళ్ళీ త్రిబుల్ ఏతో స్టార్ట్ అవుతది. అలా అన్నమాట. సో, అలా మనకి ప్రింట్ అయిన తర్వాత మనకి 1000 నంబర్ ఏమొస్తది అంటే ఏఎల్ఎల్, ఏఎల్ఎం, ఏఎల్ఎన్, ఏఎల్ఓ, ఏఎల్పి, ఏఎల్క్యూ ఇలా అన్నమాట ఆర్డర్స్ వచ్చేది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకు ఫార్వర్డ్‌లో ఉంది. నాకు బ్యాక్వర్డ్‌లో కావాలనుకుంటున్నా. ఇప్పుడు సపోజ్ స్టార్ట్ వచ్చేసి 1000. ఈ 1000 కాస్త నాకు రివర్స్‌లో అవ్వాలనుకుంటున్నా. రివర్స్డ్ అనేసి ఒకటుంది. రివర్స్డ్ అంటే 1000, 999, 998 ఇలా. 1000, 999, 998, 997, 996, 995 ఇలా అన్నమాట రివర్స్డ్. రివర్స్ అంటే రివర్స్‌లో వెళ్తామన్నమాట. ఇవి లిస్ట్ గురించి నార్మల్‌గా. డేటా లిస్ట్ అన్నమాట. డేటా లిస్ట్ డీఎల్ అన్నమాట. ఇదేందంటే ఒక అబ్జర్వేషన్స్ మనం ఏదైనా సరే అబ్జర్వేషన్ టైప్‌లో ఉండి మనం ప్రింట్ చేసుకోవాలంటే దీనిలో ప్రింట్ చేస్తామన్నమాట. దీనిలో ఏమేమి ఉంటాయంటే డేటా టర్మ్ అన్నమాట. డీటీ డేటా టర్మ్. డీడీ డేటా డిస్క్రిప్షన్ అంటారు. డిస్క్రిప్షన్ డేటా అని అంటారు. ఇప్పుడు నార్మల్‌గా వచ్చేసి డేటా టర్మ్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ అనుకుంటున్నా. డబ్ల్యూహెచ్ఓ అంటే ఒక హైఫన్ ఇచ్చుకుంటే కొద్దిగా నీట్‌గా అనిపిస్తది. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, ఇలాంటి మల్టిపుల్ అబ్జర్వేషన్స్. సో, మోస్ట్‌లీ ఇవి ఎక్కడ మనం ప్రింట్ చేయము. మోస్ట్‌లీ మనం వాడేది ఓఎల్, యూఎల్ అన్నమాట. మనకి ఎక్కువ యూజ్ చేసేది. ఇవి చూడండి వీటి అవుట్‌పుట్ ఎలా ఉంటది? చూడండి. డేటా లిస్ట్. వరల్డ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈడ ఇంకో అబ్జర్వేషన్ ఉంటది. ఇంకో అబ్జర్వేషన్ గురించి. ఇదన్నమాట. ఇది డేటా లిస్ట్ గురించి. ఓకేనా? లిస్ట్ గురించి కంప్లీట్‌గా ఇవి. సో, ఇప్పటివరకు నేను చెప్పింది స్టాట్, రోమన్ నంబరు ఇవన్నీ మీకు అవసరం లేదు. ఈ ఓఎల్ ఎలా ప్రింట్ అవుతది? ఈ యూఎల్ ఎలా ప్రింట్ అవుతదనేసి వీటి గురించి నేర్చుకుంటే మనకు చాలు. ఈ టైప్స్ గాని మనకు అవసరం లేదు. మన సీఎస్ఎస్‌లో ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు ఇవన్నీ. సో, మనకు నార్మల్‌గా యూఎల్‌లో మనం ఎలా ప్రింట్ చేస్తాం? ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఎలా ప్రింట్ చేస్తాం? ఇవి నేర్చుకుంటే చాలు. ఇవన్నీ ఏందంటే మీకు తెలియడానికి. సో, ఏదైనా సరే ఒక నంబర్స్ మీరు 1, 2, 3, 4 అని పెట్టకుండా అండ్ ఎలా మనకు 1 బై 1 రావాలి? ఆటోమేటిక్‌గా ఎలా జనరేట్ అవ్వాలి 1, 2, 3 అనేసి. ఇలా. అదే గనక డాట్స్ నార్మల్‌గా అలాగే 1 బై 1 మనకు డాట్స్ ఎలా జనరేట్ అవ్వాలి? మనం డాట్స్ పెట్టుకోకుండా ఎలా జనరేట్ అవ్వాలి? సో, ఇలా. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. islander.tcs.com. ఈ పేజ్‌లో లిస్ట్, అనార్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేసింటారంటే ఇక్కడ చూడండి. ఒక ఆర్డర్‌లో ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా ఒక అనార్డర్ లిస్ట్ యూజ్ చేసింటారు. హోమ్, అబౌట్, కోర్సెస్. ఆ అనార్డర్ లిస్ట్‌ని సీఎస్ఎస్ అప్లై చేసుకొని ఇంత నీట్‌గా అప్లై చేసింటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇదంతా ఒక ఆర్డర్ అన్నమాట మనకి. 1 బై 1 అన్ని ప్రింట్ అవుతున్నాయి మనకి. ఇదొక అనార్డర్ లిస్ట్. స్లో అయింది. 1 మినిట్. ఇది చూడండి. ఇది ఒక అనార్డర్ లిస్ట్. ఇక్కడ ఇచ్చిందేందంటే ఇమేజ్ అన్నమాట మనకిచ్చింది. ఇమేజ్ చాలా చిన్నదిగా తీసుకోవాలి మనం. చాలా చిన్నదిగా అంటే 20 పిక్సెల్, 20 పిక్సెల్ అంత చిన్నదిగా మీకు తీసుకుంటేనే ఈ లిస్ట్ పక్కన నీట్‌గా కనిపిస్తది మీకు. సీఎస్ఎస్ వచ్చినప్పుడు ఇలాంటి లిస్ట్‌ని ఎలా ప్రింట్ చేసుకోవాలి అని తెలుస్తది. ఇక్కడ చూడండి. ఇది ఒక అనార్డర్ లిస్ట్ అన్నమాట. ఇది ఒక అనార్డర్ లిస్ట్ అన్నమాట మనకి. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక అనార్డర్ లిస్ట్ వస్తది మనకి. అండ్ ఇక్కడికెళ్తే ఇది ఒక అనార్డర్ లిస్ట్ అవుతది. అంటే ఒక లిస్ట్ ఫార్మాట్‌లో మనకు ఉన్నాయనుకుంటే అవే అవుతాయి. ఇన్ కేస్ అంతగా డౌట్ ఉంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఈ పేజ్‌లో వచ్చేసి సీఎస్ఎస్‌ని నేను హైడ్ చేస్తున్నా. సీఎస్ఎస్‌ని హైడ్ చేస్తే నాకు ఓన్లీ హెచ్‌టీఎంఎల్ కనిపిస్తది. చూడండి ఒకసారి.
ఏం లేదు హెచ్టిఎంఎల్. ఇక్కడ చూడండి ఒక లిస్ట్ ఇది. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక అనార్డర్ లిస్ట్. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక అనార్డర్ లిస్ట్. ఇక్కడ చూసే ప్రతిదీ వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ అన్నమాట మనకి. హెచ్టిఎంఎల్ మీరు చూసిన తర్వాత మీకు అన్ని ట్యాగ్స్ నేర్చుకున్నారు లేదా అనేసి మీకు తెలుస్తుంది లాస్ట్ లో. ఇది చూడండి ఇది 1 by 1 వచ్చిందంటే ఇది ఒక అనార్డర్ లిస్ట్. అంటే ఒక లిస్ట్ లోపల యాంకర్ ట్యాగ్స్ ఇచ్చారు ఇక్కడ అంతే. ఒక ఎల్ఐ లోపల ఈ టెక్స్ట్ కి యాంకర్ ట్యాగ్స్ ఇచ్చారు. ఇది చూడండి నన్ను ఇచ్చారు. ఇది 1 by 1 ఈ పారాగ్రాఫ్ ఇచ్చింటారు. 1 by 1 పారాగ్రాఫ్ ఇచ్చుకుంటారు. సో ఇలా చూడండి ఎన్ని టైమ్స్ వాడారో లిస్ట్ అనేది ఇక్కడ నుండి. ఎల్ఐలో వచ్చేసి యాంకర్ ట్యాగ్స్ వాడారు అంతే. చూడండి అబౌట్ అని పేజ్ ఓపెన్ చేస్తాం. అబౌట్ పేజ్ లో చూడండి అబౌట్ ఐలాండర్, మిషన్ విజన్ అండ్ వై టు జాయిన్ ఐలాండర్ అండ్ ప్రాసెస్ ఆఫ్ జాయిన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, పోర్ట్ఫోలియో. ఇదంతా హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ ని మన సిఎస్ఎస్ అప్లై చేస్తే ఇప్పుడు చూడండి ఈ పేజ్ కి నేను సిఎస్ఎస్ అప్లై చేస్తున్నాను. ఈ పేజ్ సిఎస్ఎస్ అప్లై చేస్తే ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటది. సిఎస్ఎస్ కలిస్తే ఇలా ఉంటది. హెచ్టిఎంఎల్ ని యూజర్ కి ఎలాగైతే నీట్ గా కనిపించాలో ఇలా నీట్ గా కనిపించుకోవచ్చు. ఇప్పుడు చూడండి అబౌట్ ఐలాండర్, మిషన్ విజన్, వై టు జాయిన్ ఇది ఎలా ఉంది? ఒక లిస్ట్ లో ఉంది. ఆ లిస్ట్ ని చూడండి సిఎస్ఎస్ అప్లై చేసుకొని ఒక బటన్ లాగా చేసాము, ఒకటి ఇలాగా చేసాం, ఒక లింక్ లాగా చేసాం, ఎలాగైనా సరే. ఓకేనా? ఇలా ఇది లిస్ట్ గురించి అనమాట. టేబుల్స్ గురించి కావాలంటే ఇప్పుడు చూద్దాం. టేబుల్స్ ఏదైనా సరే మనకు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు చూడండి ఇలాంటి టేబుల్స్ అనమాట. ఇలా టేబుల్స్ ఏదైనా సరే మనం డిస్ప్లే చేసుకోవాలి, డేటా ఏదైనా సరే ప్రింట్ చేసుకోవాలంటే టేబుల్స్ అనే కాన్సెప్ట్ లో మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది టేబుల్స్ గురించి, లిస్ట్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫార్మ్స్ అన్నమాట. ఫార్మ్స్ అయిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఫార్మ్స్ లో నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చేయాలి. ఫార్మ్స్ ఇంతే. మనకి ఏదైనా సరే ఒక వెబ్ పేజ్ లో మీరు చూశారు అనేసి అనుకుంటే ఎక్కడైనా హెడ్డింగ్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ఫార్మ్స్ ఉంటాయి. అంతకుమించి ఇంకేమైనా ఉంటుంది చెప్పండి. సో మనకి ఏదైనా సరే ఒక వెబ్ పేజ్ మనం డిస్ప్లే చేసాం అనుకుంటే అన్నిటినీ మనకు అయిపోయింది కాన్సెప్ట్స్. ఫార్మ్స్ అయిపోయాయంటే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైనా సరే ఫార్మ్స్ మీరు ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే ఫార్మ్ ట్యాగ్ రాసుకోవాలి. ఫార్మ్ ట్యాగ్. ఫార్మ్ ట్యాగ్ లో చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకి. ఫార్మ్ ఎప్పుడైనా సరే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, ఒక లాగిన్ ఫామ్ కానీ ఏదైనా మీరు చేస్తున్నా అంటే ఫామ్ అనే ఎలిమెంట్ లోనే మీరు చెయ్యాలి. ఫామ్ లో వచ్చేసి మనకి లేబుల్ అనేసి ఉండొచ్చు, ఉండకపోతే. లేబుల్ అనేది ఏంటంటే 1 minute. లేబుల్ అనేది అంటే ఎఫ్ నేమా, ఎల్ నేమా, ఫస్ట్ నేమా, ఫుల్ నేమా అలాంటి అన్ని వచ్చేసి మనకి లేబుల్స్ అనమాట. సో అలాంటి లేబుల్స్ మీరు చెప్పారు అనుకుంటే నేను వాటికి సంబంధించిన ఇన్పుట్ ఎలిమెంట్స్ నేను చూపిస్తాను. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫుల్ నేమ్ అన్నా, ఎఫ్ నేమ్ అన్నా అన్ని ఒకటే. ఫుల్ నేమ్ అనేసి నేను అనుకుంటున్నా. ఈ ఫుల్ నేమ్ పక్కన మనకి ఏం రావాలంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ రావాలి. ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇన్పుట్ ట్యాగ్. ఇప్పుడు చూస్తే అవుట్పుట్ ఫుల్ నేమ్, ఇన్పుట్ ట్యాగ్. సో ఇక్కడ ఏదైనా సరే మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మనకి సేమ్ లైక్ ఇలాంటి లేబుల్స్ ఏమేమి ఉన్నాయి. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు చేశారు అనేసి అనుకుంటే మనకి ఏమేమి లేబుల్స్ ఉండొచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాగా ఒక గ్రూప్ కి సంబంధించినవి ఒక గ్రూప్ చేయాలి అంటే ఇప్పుడు ఎఫ్ నేమ్ అనేది, ఫుల్ నేమ్ అనేది ఇన్పుట్ సంబంధించింది, ఈ లేబుల్ సంబంధించింది మొత్తం అంతా. ఈ రెండింటిని ఒక గ్రూప్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ చేయాలి అనుకుంటే డివ్ ఎలిమెంట్ యూజ్ చేయండి. డివ్ అనమాట. ఎంటీ ఎలిమెంట్ అది. ఎంటీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అది. ఎంటీ బ్లాక్ లెవెల్ అంటే మనకు 1 by 1 ప్రింట్ అవుతాయి మనకి. సో ఒక డివ్ అనేది యూజ్ చేయండి. ఎక్కడైనా సరే మీరు ఒక గ్రూప్ చేయాలి. H1 ని, P ని కానీ, లేబుల్ ని, ఇన్పుట్ ని కానీ, లేదా ఇంకోటి లేబుల్ ని, ఇమేజ్ ని, ఏదన్నా ఒక పారాగ్రాఫ్ ని అలాగే ఏమన్నా సరే గ్రూప్ చేయాలన్నా, ఏదైనా సరే గ్రూప్ చేయాలి అంటే డివ్ ట్యాగ్ ని యూజ్ చేయండి. సో ఇలాంటి నాకు లేబుల్స్ వచ్చేసి నాకు 1 by 1 చెప్తూ ఉంటే నేను నోట్ చేస్తాను. ఇంకా ఏమేమి ఉండొచ్చు అలాంటి ఇన్పుట్స్. ఎఫ్ నేమ్ ఇస్తారు, ఫుల్ నేమ్ ఇస్తారు, అన్ని ఒకటి. నెక్స్ట్ అన్ని ఒకటి. ఒక్కొక్కటి చెప్పండి, నేను 1 by 1 రాస్తాను. ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్లు అన్ని ఒకటే అనమాట. నేమ్స్ అన్ని ఒకటే. నెక్స్ట్ ఈమెయిల్, ఈమెయిల్ ఒకటి. నెక్స్ట్ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్. మనకి టైప్స్ డిఫరెంట్ ఉండాలన్నమాట. మనకి మొబైల్ నెంబర్ అనుకోండి, ఫోన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఓకే అడ్రస్.
నెక్స్ట్ టైప్స్ చెప్పాలి నాకు అసలు ఏమేమి ఉండొచ్చు. అడ్రస్, ఎడ్యుకేషన్ అంటే క్వాలిఫికేషన్ నెక్స్ట్ ఇంకా చెక్ బాక్స్ లాస్ట్ లో పెడదామా. చెక్ బాక్స్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసే దగ్గర పెడదాం మనం. రేడియో బటన్ అని నేను అడగట్లేదు, లేబుల్స్ అడుగుతున్నా. లేబుల్స్ అంటే మనకు ఏదైనా సరే ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటే ఆ లేబుల్ కంటే ఒక నేమ్ ఉంటది. అది డేట్ ఆఫ్ బర్తా లేదా జెండరా లేకపోతే అప్లోడ్ ఫైలా ఇలాంటి అనమాట నేను అడిగేది. టైప్స్ అడగట్లేదు. సో నేను అప్లోడ్ ఏదైనా సిగ్నేచర్ గానీ ఏదైనా సరే ఫోటో గానీ లేదా డాక్యుమెంట్స్ గానీ ఏదైనా సరే అప్లోడ్ లోకి మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ సో ఏదైనా సరే రిజిస్ట్రేషన్ ఫామ్ లో చూస్తే మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, అడ్రస్, క్వాలిఫికేషన్, అప్లోడ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇంకా పాస్వర్డ్, ఇంకా సరే నేను రాస్తున్నా. సో నార్మల్ గా వచ్చేసి ఐ యాక్సెప్ట్ ఆల్ అబోవ్ కండిషన్స్ అనేసి ఒక చెక్ బాక్స్ అంటూ ఉంటది. ఆ చెక్ బాక్స్ ఎలా వస్తుంది నేను చెప్తాను. ఐ యాక్సెప్ట్ ఆల్ అబోవ్ డీటెయిల్స్ ఆర్ మైన్ అనేసి ఏదో ట్రూ. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ దాంట్లో నేను సబ్మిట్ రీసెట్ అనే బటన్ చేద్దాం అనుకుంటున్నా. సబ్మిట్ బటన్ కి రీసెట్ బటన్ కి 2 ఇన్పుట్స్ రాసుకుంటాం మనం. సబ్మిట్ కి రీసెట్ కి 2 ఇన్పుట్స్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. అవుట్పుట్ చూసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. చూడండి, ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, అడ్రస్, క్వాలిఫికేషన్, అప్లోడ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పాస్వర్డ్, ఐ యాక్సెప్ట్ ఆల్ అండ్ 2 ఇన్పుట్ బటన్స్. ఇవన్నీ గ్యాప్స్ చూడండి చాలా క్లమ్జీగా ఉంది మనకి. సో నేను ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తాను అన్నిటికీ. నేను అన్నిటికీ బ్రేక్ ట్యాగ్. అన్నిటి లాస్ట్ లో వచ్చేసి ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. ఒక 1 లైన్ బ్రేక్ అనమాట మనకి. చూద్దాం రిఫ్రెష్. ఓకే అని సెట్ అయింది. ఇప్పుడు చూద్దాం. ఫుల్ నేమ్ గానీ ఏదైనా సరే మనం రాసాం. ఈమెయిల్ వచ్చేసి ఏదో రాసాం. మొబైల్ నెంబర్ చూడండి, టెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తుందా మొబైల్ నెంబర్ కి. అడ్రస్ చూడండి, ఈ అడ్రస్ మనకు సరిపోద్దా ఈ బాక్స్. క్వాలిఫికేషన్ మీరు రాసుకోవాలి, బీటెక్ అనేసి ఎంటెక్ అనేసి. అదే కానీ మనకు ఒక డ్రాప్ డౌన్ వచ్చింది అనుకుంటే 10th, ఇంటరా, గ్రాడ్యుయేటా, అండర్ గ్రాడ్యుయేటా లేదా పోస్ట్ గ్రాడ్యుయేటా అనేసి మనకి ఇక్కడ ఫీల్డ్స్ మనం చూపించుకోవచ్చు. అప్లోడ్ అనేసి ఏదైనా సరే ఫైల్ అప్లోడ్ చేయాలంటే ఇలాగే ఉంటది మనకి. డేట్ ఆఫ్ బర్త్ రాయాలంటే ఇలాగే ఉంటది మనకి. జెండర్ రాయాలంటే ఇలాగే ఉంటది మనకి. పాస్వర్డ్ రాసి మనకి ఏదైనా సరే ఇట్లా రాస్తే మనకి అందరికి కనిపించేస్తుంది. పాస్వర్డ్ ఎలా ఉండాలి, డాట్స్ ఉండాలి. ఇది ఏదైనా సరే యాక్సెప్ట్ ఆల్ అబోవ్ కండిషన్స్ అంటే మనకి ఇలాగే ఇన్పుట్ బాక్స్ లాగా ఉంటది మనకి. ఇవన్నీ ఏదైనా సబ్మిట్ గానీ రీసెట్ గానీ చేయాలనుకుంటే ఇలా ఇన్పుట్ బాక్స్ లాగా ఉంటుందా. సో వీటన్నిటికీ టైప్స్ ఉంటాయి అనమాట. ఇన్పుట్ టైప్ అనే అట్రిబ్యూట్ అనమాట. టైప్ లో వచ్చేసి మనం ఇప్పుడు ఫుల్ నేమ్ అయినా, ఎఫ్ నేమ్ అయినా, ఫాదర్ నేమ్ అయినా ఏదైనా సరే నేమ్ కి సంబంధించి మీరు రాస్తుందంటే టెక్స్ట్ అని రాయండి. నేమ్ కి ఎలాంటి నేమ్ అయినా సరే మీరు రాస్తున్నారు అంటే టెక్స్ట్ అని రాయండి. అది ఇన్పుట్ కి. ఏదైనా సరే ఈమెయిల్ కి రాయాలనుకుంటే ఈమెయిల్ రాయండి. ఇవన్నీ ప్రీ డిఫైన్ అనమాట మనకి. ప్రీ డిఫైన్, నాట్ యూజర్ డిఫైన్, అన్ని ప్రీ డిఫైన్. ఇక్కడ టైప్ వచ్చేసి మొబైల్ కి వచ్చేసి నెంబర్ అనమాట. అడ్రస్ కి వచ్చేసి మనం ఇన్పుట్ వాడడం, టెక్స్ట్ ఏరియా అనేసి వాడతాం. టెక్స్ట్ ఏరియా వచ్చేసి డబుల్ ట్యాగ్ అనమాట. టెక్స్ట్ ఏరియా ఇవన్నీ సింగిల్ ట్యాగ్స్. ఇన్పుట్ అన్ని సింగిల్ ట్యాగ్స్. క్వాలిఫికేషన్ ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ రాదు మనకి, సెలెక్ట్ అనేసి వస్తుంది. ఎందుకంటే డ్రాప్ డౌన్ టైప్ రావాలి. సెలెక్ట్ ఇవన్నీ వచ్చేసి మనకు టైప్స్ అనమాట. ఇన్పుట్ టైప్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ లో వచ్చేసి ఆప్షన్స్ అనేసి ఉంటుంది. సెలెక్ట్ లో ఆప్షన్ అన్నమాట. ఈ ఆప్షన్ లో వచ్చేసి మనం రాసుకోవచ్చు చూజ్ యువర్ క్వాలిఫికేషన్.
చూస్ యువర్ క్వాలిఫికేషన్. అదే దాని కింద ఏముంటాయి మనకి 10th ఇంటర్ బీటెక్ అనేసి ఉంటాయి. సో అవి రాస్తాను. 10th. సో నేను 3 కేటగిరీస్ రాస్తాను. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్డిలో ఏదో ఒకటి. సో ఇలా క్వాలిఫికేషన్ అనమాట, ఇలా రాశాను. నెక్స్ట్ అప్లోడ్ అనమాట. ఇక్కడ టైప్ ఏముంటుందంటే ఫైల్ అనమాట. ఏదైనా సరే అప్లోడ్ సింబల్ అప్లోడ్ లాగా మనకు కావాలంటే టైప్ ఫైల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ మనకు కావాలనుకుంటే డేట్ అనమాట, డేట్. జెండర్కి ఏంటంటే రేడియో అనమాట ఇక్కడ రాసేది. టైప్ వచ్చేసి రేడియో. ఈ రేడియోలో వచ్చేసి మనం మెయిల్, ఫిమేల్, కొందరు మెయిల్ ఫిమేల్ పెడతారు, మిగతా వాళ్ళు పెట్టరు. సో ఇన్ కేస్ కొందరు పెట్టాలి అనేసి అనుకుంటే అదర్స్ అని పెట్టు. పాస్వర్డ్ అనమాట. టైప్ వచ్చేసి పాస్వర్డ్. ఇక్కడ ఏంటంటే రేడియో బటన్ కి ఓన్లీ సింగిల్ వాల్యూనే మనం సెలెక్ట్ చేసుకుంటాం. బెస్ట్ ఆఫ్ 4 లో నుంచి ఒక సింగిల్ వాల్యూ చేసుకుంటాం. మనకి ఇక్కడ ఏంటంటే చెక్ బాక్స్ అనమాట. కొన్ని చెక్ బాక్స్లు మీరు ఉంటాయి, దాంట్లో ఏదైనా సరే మల్టిపుల్ క్వశ్చన్స్ మనకి ఏదైనా చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ మళ్ళీ తర్వాత ప్రింట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఏంటంటే లాస్ట్ లో సబ్మిట్ అనేది రీసెంట్ అనేసి ఉంటాయి మనకి. సబ్మిట్, రీసెట్, ఇవన్నీ వచ్చేసి ఇన్పుట్ బటన్స్ అనమాట. ఇవి ఇన్పుట్ బటన్స్, ప్రీ డిఫైన్ బటన్స్ అనమాట అవన్నీ. సో చూద్దాం, చూడండి మొత్తం అన్ని చేంజ్ అయిపోయినాయి. ఫుల్ నేమ్ ఏదైనా సరే నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఈమెయిల్, ఈమెయిల్ ఏదైనా సరే ఎంటర్ చేసి చూడండి సబ్మిట్ అని క్లిక్ చేస్తాను. ప్లీజ్ ఇంక్లూడ్ @ఈమెయిల్ అడ్రస్. మొబైల్ నెంబర్ చూడండి, నెంబర్స్ మాత్రం తీసుకుంటుంది. నెంబర్స్ మాత్రం తీసుకుంటే మనకి ఏదైనా సరే మనకి అన్ని తీసుకోవాలన్నమాట. అడ్రస్ అన్నమాట. చూడండి అడ్రస్ ఒక డిఫరెంట్ ఫార్మేట్ లో మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా సరే లార్జ్ అని చేసుకోవచ్చు మనకి ఏదైనా ఇక్కడ. అండ్ మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా వెళ్ళిపోద్ది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇంకా కొద్ది లార్జ్ గా కావాలంటే నెక్స్ట్ ప్రాపర్టీస్ ని చూపిస్తాను. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ లో చూస్ యువర్ క్వాలిఫికేషన్. ఇక్కడ చూడండి గ్రాడ్యుయేటా, అండర్ గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, పిహెచ్డీ. ఇదేంటంటే సెలెక్ట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూడండి చూస్ యువర్ ఫైల్ అన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదైనా సరే ఫైల్ దగ్గరికి వెళ్ళిపోద్ది మనకి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, డేట్, మంత్, ఇయర్ అనమాట. ఇక్కడికి వెళ్తే చూడండి ఇలా డైరెక్ట్ గా కనిపిస్తుంది. మెయిల్, ఫిమేల్. ఇక్కడ చూడండి ఒకసారి మెయిల్, ఫిమేల్, అదర్స్. ఇక్కడ చూడండి 3 సెలెక్ట్ అయిపోతున్నాయి. మనకి ఎప్పుడైనా సరే రేడియో బటన్స్ వచ్చాయి అనేసి అనుకుంటే మనకు 3 సెలెక్ట్ అవ్వకూడదు. దాంట్లో ఏదైతే మనకు ఒక ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఏం రాయాలంటే ఇక్కడ డెఫినెట్ గా మనకి నేమ్ అనే అట్రిబ్యూట్ డెఫినెట్ గా మనకు ఉండాలి. నేమ్ అనేది ఎలా ఉండాలంటే ఈ నేమ్ యొక్క వాల్యూ వచ్చేసి అన్నిటికీ ఈక్వల్ గా ఉండాలి. ఇది దేనికి సంబంధించింది? జెండర్ సంబంధించింది కదా, అందరు జెండరే అని పెట్టండి. జెండర్ సంబంధించింది కాబట్టి జెండరే పెట్టండి, మీకు ఈజీగా ఉంటుంది. సేమ్ ఈ నేమ్ యొక్క వాల్యూ వచ్చేసి అన్నిట్లో పేస్ట్ అవ్వాలి. ఇక్కడ నేమ్ వచ్చేసి జెండర్ అనేసే కాదు, ఇక్కడ యూజర్ డిఫైన్ నేమ్ ఏదైనా సరే మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మేల్ కదా, మేల్ 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 అనేసి అన్నిటికి ఇవ్వండి. ఏదైనా సరే ఏబిసి అనుకోండి, ఏఏఏ అనేసి ఇవ్వండి. బి కావాలంటే బీబీ. అన్నిటికి వచ్చేసి ఒకటే నేమ్ ఉండాలి మనకి. ఒకటే నేమ్ ఉంటేనే వాటిల్లోనే బెస్ట్ ఆఫ్ 1 అని సెలెక్ట్ చేసుకుంటారు మనకి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. మెయిల్, ఫిమేల్, అని సెలెక్ట్ అయింది మనకి. పాస్వర్డ్ చూడండి డాట్స్ వచ్చాయి మనకి. చెక్ బాక్స్, చెక్ బాక్స్. సబ్మిట్ చూడండి, సబ్మిట్ అండ్ రీసెట్. సబ్మిట్, రీసెట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ సబ్మిట్ అనే వాల్యూ మనం ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నాం. సబ్మిట్ వద్దు, నాకు అప్లోడ్ అని రావాలి. అప్పుడు ఏమి ఇస్తారంటే ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ ఇస్తారు. వాల్యూ ఈక్వల్ టు అప్లోడ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ బటన్ మీద ఉండే వాల్యూ మనకు చేంజ్ అవుతుంది. అప్లోడ్, అప్లోడ్. ఇవి బేసిక్ గా నేర్చుకునే మెయిన్. నెక్స్ట్ ఎవరైనా సరే ఇన్పుట్ బాక్స్ లో చూస్తే కొన్ని లేబుల్స్ ఉండవు. దీంట్లో ఉంటాయి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ యువర్ అడ్రస్. ఇలా ఉంటుంది. నేను ఒక ఎలిమెంట్ చెప్తాను, రిమైనింగ్ ఎలిమెంట్స్ మీరు కవర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనమాట. ప్లేస్ హోల్డర్ లో రాస్తారు. ప్లేస్ హోల్డర్ రాసేది ఏదైనా సరే ఇన్పుట్ బాక్స్ లో మనకు ప్రింట్ అవుతుంది. ఎంటర్ ఫుల్ నేమ్, ఏదైనా సరే టెక్స్ట్ రాయండి.
ఆ టెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ బాక్స్ లోనే మనకి ప్రింట్ అవుతుంది. ఎంటర్ ఫుల్ నేమ్, ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ మొబైల్ అన్నిట్లో రాసుకోండి మీరు ప్లేస్ హోల్డర్ అనేసి. ఇంకా దీంట్లో ఉండే అట్రిబ్యూట్స్ ఏంటంటే ఐడి అనేసి రాస్తాం అండ్ నేమ్ అనేసి రాస్తాం. నేమ్ అనేది PHP లో అవసరం మనకి, ఐడి అనేది జావా స్క్రిప్ట్ లో అవసరం. సో ఇక్కడ మనకు అవసరం లేదు. HTML CSS వరకు ఐడి అనేది మళ్ళీ తర్వాత మీరు నేర్చుకుంటారు అండ్ నేమ్ అనేది మనకు అవసరం లేదు. ఐడి అనేది మనకి సిఎస్ఎస్ లో కూడా మనకు అవసరం అవుతుంది. స్టైల్స్ ఏదైనా సరే రాసుకోవాలంటే ఐడి అనేది యూజ్ అవుతుంది. నేమ్ అనేది మనకి PHP లో వరకు మనకు అవసరం లేదన్నమాట. PHP ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి నేమ్ అనేది అట్రిబ్యూట్ అవసరం, అక్కడ నేను చెప్తాను. సో అంతవరకు నేను రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి రిక్వైర్డ్ అనమాట. రిక్వైర్డ్ అనేసి ఒకటి ఉంది. రిక్వైర్డ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా సరే డెఫినెట్ గా మనకి ఏం టైప్ చేయకుండా మనం ఎంటర్ చేసామనుకుంటే ఆటో వాలిడేషన్ అనమాట. మీకు ఏదైనా సరే ఈ ఫీల్డ్ మీకు డెఫినెట్ గా మీరు ఎంటర్ చేయాలి. రిక్వైర్డ్ అనేసి ఇవ్వండి. చూడండి, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. చూడండి, ఫిల్ చేస్తాను, నెక్స్ట్ సబ్మిట్ చేస్తాను, అప్లోడ్ అయిపోతుంది మనకి. ఓన్లీ ఈ ఫీల్డ్ నాకు ఇంపార్టెంట్ అంటున్నా కాబట్టి ఈ ఫీల్డ్ కి నేను రిక్వైర్మెంట్ ఇస్తున్నాను. సో ఇది ఆటో వచ్చేసి ఆటో వాలిడేషన్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఈమెయిల్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్, సో రిక్వైర్డ్ అనేసి ఇవ్వండి ఇలా. నెక్స్ట్ ఆటో ఫోకస్ అనమాట. స్పేస్ ఆటో ఫోకస్, ఇవన్నీ ఒకటే దాంట్లో రాసుకోవచ్చు. ఆటో ఫోకస్ ఎప్పుడైనా సరే ఈ పేజ్ ఓపెన్ చేయగానే, ఇప్పుడు చూడండి మనకి ఏం లేదు, ఈ పేజ్ ఓపెన్ చేయగానే చూడండి ఆటో ఫోకస్. ఆటోగా ఫోకస్ గా మనకు అవుతూ ఉండాలి అంటే ఆటో ఫోకస్ అనేసి యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ఫీల్డ్ వచ్చేసి మనకు డిజేబుల్ లో ఉండాలి, ఈ ఫీల్డ్ ఎవరు ఎంటర్ చేయకూడదు. ఒకటి చూడండి, డిసేబుల్డ్. డిజేబుల్డ్ ఇస్తే ఎవరు ఎంటర్ చేయకుండా అది డిజేబుల్ లో ఉంటుంది మనకి. చూడండి, డిజేబుల్డ్. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ తీసేసుకోండి, మీరు డిజేబుల్ అని తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ అనమాట. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ రీడ్ చేయడానికి మనకు వస్తుంది కానీ రైట్ చేయడానికి మీకు పనికిరాదు. చూడండి, ఇక్కడ మనకు కర్సర్ కూడా మనకి ఎంటర్ అవుతుంది చూడండి. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ మనకి రీడ్ చేయడానికి మనకు వస్తుంది, మిగతా మనకి పనికిరాదు అనమాట. అలా ఇవన్నీ ఫీల్డ్స్ మీరు తీసుకోండి. రీడ్ ఓన్లీ అనేసి, డిజేబుల్డ్ అనేసి, అంటే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫోకస్ అనేసి. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియాలో మనకి ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇన్పుట్ సైజ్ పెంచాలనుకుంటున్నాం. కాల్స్ అనేసి రోస్ అనేసి మనకు ఉంటాయి. రోస్, కాల్స్ రోస్ అనేసి ఉంటాయి. రోస్ వచ్చేసి 10 అండ్ కాల్స్ వచ్చేసి ఒక 20 అనుకుంటున్నాం. చూద్దాం ఒకసారి సైజ్ ఏమైనా ఇంక్రిమెంట్ అయిందా డిక్రిమెంట్ అయిందా అనేసి. చూడండి, కాల్స్ రోస్, ఈ సైజ్ ఏమైనా పెంచుకోవాలనుకుంటే ఈ వాల్యూస్ మనం చేంజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. క్వాలిఫికేషన్ ఇవన్నీ ఓకే. ఈ క్వాలిఫికేషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఉండే వాల్యూ మన డేటాబేస్ కి పంపించదు. ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్ లో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే డెఫినెట్ గా మనకు వాల్యూ అనే అట్రిబ్యూట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూలో ఏదైతే డేటా రాస్తారో ఆ డేటాని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, PhD అంటే PhD రాయండి. ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూ, ఇక్కడ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చూపిస్తున్నాను, ఇక్కడ వచ్చేసి నేను PG చూపిస్తాను. అప్పుడు అవుట్పుట్ మనకు సేవ్ అయ్యేది ఏంటంటే PG అని సేవ్ అవుతుంది. ఇక్కడ వాల్యూలో ఏదైతే మనకు ఉంటుందో ఆ వాల్యూ అనే అట్రిబ్యూట్ మాత్రం వెళ్ళి సేవ్ అవుతుంది. గ్రాడ్యుయేట్ అంటే మనకి జస్ట్ ఇలా, అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అనేసి యూజ్ అనేసి రాసుకోండి. సో ఇలాగ వచ్చేసి మనకి వాల్యూలో రాస్తేనే ఇక్కడ ఏదైనా ఎవరన్నా యూజర్ వచ్చేసి ఇది ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే మనకి డేటాబేస్ స్టోర్ అవుతుంది, లేకపోతే మనకు స్టోర్ అవ్వదు. అప్లోడ్, ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు మనకి ఏదైనా అప్లోడ్ చేస్తున్నాం అంటే ఒక వాల్యూనే మనకు స్టోర్ అవుతుంది, మిగతా వాల్యూ స్టోర్ అంటే వన్ టైం కి ఒక వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే కనుక మల్టిపుల్ వాల్యూస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ మీరు వాడాలి. అట్రిబ్యూట్ వద్ద స్పేస్ ఉండాలి. ఇవన్నీ సింగిల్ అట్రిబ్యూట్స్ అనమాట మనకి, దానికంటే అట్రిబ్యూట్ వాల్యూస్ ఏమి ఉండవు మనకి. ఇలా సింగిల్ అట్రిబ్యూట్స్ చూడండి, జెండర్, టైప్, డేట్, ఇవన్నీ కావాలి, పాస్వర్డ్ అండ్ చెక్ బాక్స్. ఇవి వచ్చేసి మల్టిపుల్ వాల్యూస్ మనకు ఉన్నాయి అనేసి అనుకుంటే మనకి ఈ మల్టిపుల్ వచ్చేసి మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇట్లా ఆల్ యాక్సెప్ట్ ఇలాగ వచ్చేసి మనకు మల్టిపుల్. ఇక్కడ ఏంటంటే మన కంటెంట్ ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఏదన్నా HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ లాగా ఏదైనా సరే స్కిల్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాటిని బేస్ చేసుకుని మల్టిపుల్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ చెక్ బాక్స్ బేస్ చేసుకుని మల్టిపుల్ వాల్యూస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ చెక్ బాక్సెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సబ్మిట్, రీసెట్. ఇవన్నీ కాకుండా
ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. ఇంకా దానికంటే అంటే ఈ ఎనఫ్ అనమాట మనకి. ఇంకోటి టైప్ వచ్చేసి సెర్చ్ అనేసి ఉంటుంది మనకి, సెర్చ్ బాక్స్ అనమాట మనకి. టైప్ వచ్చేసి సెర్చ్, టైప్ వచ్చేసి కలర్ అన్నమాట, టైప్ వచ్చేసి ఇమేజ్, ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ లో వచ్చేసి ఎస్ఆర్సి వాల్యూ గాని మనకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు నార్మల్ గా టైప్ ఇమేజ్ అనేది మనకి ఏదైనా సరే బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇమేజ్ వచ్చేసి మనకు వస్తాం అన్నమాట. నార్మల్ గా అవుట్పుట్ చూపిస్తాను నేను. టైప్ వచ్చేసి మంత్, టైప్ వచ్చేసి హిడెన్ అనేసి ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చే అట్రిబ్యూట్స్ అన్నమాట మనకి, ఎక్స్ట్రా వచ్చేటి. ఇవన్నీ రేర్ కేసెస్ లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టెల్ అనేసి ఉంటుంది మనకి. ఇవి ఎక్స్ట్రా వచ్చేటి అనమాట. ఇవన్నీ మనకి ఎస్ఆర్సి రాదు, ఓన్లీ ఇమేజ్ కి మనకి ఎస్ఆర్సి ఇవ్వాలి మీరు. ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చే ఇన్పుట్ వాల్యూస్ అనమాట. అండ్ టైప్ రేంజ్ అనేసి ఒకటి ఉంటుంది, రేంజ్. ఇవన్నీ ఏం ప్రిపేర్ అవ్వాలనేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. చూద్దాం కింది సైడ్ ఇది సెర్చ్ అనమాట. ఏదైనా సరే మనకి చూడండి, ఏదైనా సెర్చ్ బాక్స్ వస్తే ఇక్కడ క్లిక్ అవుతుంది. టైప్ సెర్చ్ ఇచ్చాము అనుకుంటే ఇలా వస్తుంది మనకి. ఫేవరెట్ కలర్ చూడండి, ఏదైనా సరే కలర్ ని మనం పిక్ చేసుకోవాలనుకుంటే ఫేవరెట్ కలర్ అనేసి ఇది ఇస్తాం. అండ్ ఏదైనా సరే మన బటన్ చూడండి, బటన్ లాగా వస్తుంది మనకి. సబ్మిట్ అనేది చూడండి, ఇది సబ్మిట్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఇది సబ్మిట్ లాగా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఏదైనా సబ్మిట్ బటన్ ఇచ్చామో, ఏదైనా సరే ఒక యారో లాగా కానీ ఏదైనా ఒక ఇమేజ్ లాగా మనకి ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇది ఒక సబ్మిట్ లాగా మనకు వర్క్ అవుతుంది ఇమేజ్ ఎస్ఆర్సి అనేది. నెక్స్ట్ మంత్ అన్నమాట, ఓన్లీ మంత్ మాత్రం మన డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి. ఆగస్టా జూలైనా లేకపోతే ఏ మంత్ అనేసి ఇక్కడ మంత్ అనేసి. ఇక్కడ వచ్చేసి మనకి హిడెన్ అన్నమాట, హిడెన్ లేకపోతే టైప్ హిడెన్ రాలేదు, ఇది హిడెన్ కాదు, టైప్ డిజేబుల్. నేను చూపిస్తాను. ఇవన్నీ ఫార్మ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయంటే W3 స్కూల్ రెఫరెన్స్ కోసం, W3 స్కూల్ స్టూడెంట్ రెఫరెన్స్ కోసం మాత్రమే. నేను ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్ ఎనఫ్ అనమాట. ఎక్స్ట్రా నేర్చుకుంటే మీ అడ్వాంటేజ్ అంతే. దీనిలో కిందకి వచ్చిన తర్వాత ఫార్మ్స్ అనేసి ఉంటుంది. ఫామ్ లో ఇన్పుట్ టైప్స్ అనమాట. ఏంటండి బటన్, చెక్ బాక్స్. ఈ బటన్ గురించి మళ్ళీ చెప్తాను. చెక్ బాక్స్, కలర్, డేట్, డిస్ప్లే, ఈమెయిల్ అండ్ ఫైల్ నేమ్ హిడెన్. ఇక్కడ ఉండేది అంటే ఇన్పుట్ కి హిడెన్ అన్నమాట టైప్. నెక్స్ట్ ఇమేజ్, మంత్, నెంబర్, పాస్వర్డ్, రేడియో, రేంజ్, రీసెట్, సెట్ అంటే సెర్చ్, సబ్మిట్, టెల్, టెక్స్ట్ అండ్ టైమ్, యుఆర్ఎల్, వీక్. దీన్ని 4-5 మిస్ చేశాను నేను. ఆ 4-5 మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ ఉంటాయి, ఆన్సర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మనకి. వీటిలో ఏదైనా సరే మనకి ఫర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఐడి అనేది అంత ఇంపార్టెంట్ కాదు, నేమ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. మిగతా వాల్యూస్ గురించి మీరు చూడండి. వీటన్నించి ఎందుకు ఇక్కడ ఫర్ చెప్పారు, మీరు ఎందుకు ఇక్కడ ఫర్ రాయలేదంటే ఇదేంటంటే మీ యూజర్ కి, రీడర్స్ కి మీకు ఏదైనా సరే ఇది తెలియడానికి. ఫర్ ఎఫ్ నేమ్ అనమాట. ఫర్ ఎఫ్ నేమ్ అంటే ఇది ఎఫ్ నేమ్ అనేసి చెప్తుంది. ఇక్కడ ఐడి అండ్ నేమ్ అనేది ఏంటంటే మన సిఎస్ఎస్ లో కానీ మనకి పిహెచ్పి లో కానీ మనకు అవసరం, జావా స్క్రిప్ట్ లో కానీ వీటిలో అవసరం మనకి. ఇవి అంతవరకు మనకు అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ యాక్షన్ అనమాట, పిహెచ్పి లో మాత్రమే మనకు అవసరం. ఈ ఫామ్ కి మనం ఏమేమి యూజ్ చేస్తాను కానీ నేను చెప్తాను. ఫామ్ కి అట్రిబ్యూట్స్ ఏమి యూజ్ చేస్తారు అంటే మెథడ్ అండ్ యాక్షన్. ఇవన్నీ వచ్చేసి మీరు పిహెచ్పిలో నేర్చుకుంటే పిహెచ్పిలో నేర్చుకుంటారు. ఇవన్నీ HTML CSS లో మనకు అవసరం లేదు అసలు. HTML CSS బూస్ట్అప్ వరకు మనకు అసలు అవసరం. బూస్ట్అప్ కదా ఇది, జావా స్క్రిప్ట్ లో మనకు అవసరం లేదు మోస్ట్లీ ఇవన్నీ. ఓకేనా. ఇవి నార్మల్ గా పిహెచ్పిలో మనకు అవసరం. ఓకే. సో ఇవి ఫార్మ్స్ గురించి. ఎక్స్ట్రా మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ ఉండేటన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే ఫార్మ్స్ అట్రిబ్యూట్స్ లో మనకు ఉండేది యాక్షన్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఆటో ఫోకస్ అనేది, ఆటో వ్యాలిడేట్ అనేసి ఇలాంటి కొన్ని ఉంటాయి మనకి. సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇంకా దీంట్లో కొన్ని ఉంటాయి ఫామ్ ఎలిమెంట్స్ అనమాట మనకి. ఎలిమెంట్స్ ఇన్పుట్ ఎలాగైతే చెప్పానో ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఏరియా చెప్పాను. అండ్ ఇది ఫీల్డ్ సెట్ లెజెండ్ అనమాట. ఫీల్డ్ సెట్ లెజెండ్ ఏంటంటే మనకు చుట్టూ బార్డర్ రావడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కిందే ఆన్సర్స్ ఉంటాయి. ఎక్స్ట్రా మీరు నేర్చుకోవాలంటే ఇలా ఎక్స్ట్రా నేర్చుకోండి మీరు.
ఫీల్డ్ సెట్ లెజెండ్ అనమాట. ఇలా రాస్తారు ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్. ఇలా రాశారు అనేసి అనుకుంటే ఫామ్ లోపల మనకు ఒక జస్ట్ చుట్టూ ఒక బార్డర్ వచ్చేసి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. మనకు కానీ రాసుకునే దాంట్లో అలా రావాలంటే ఈ ఫీల్డ్ సెట్ లెజెండ్ అనేసి ఇట్లా రాయండి. ఈ 2 ట్యాగ్స్ యూజ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ లో రాయేసుకోండి. ఫీల్డ్ సెట్ లెజెండ్ అనేసి ఇక్కడ రాసుకున్నారు అనుకుంటే మనకు ఆ వాల్యూ వస్తుంది మనకి. ఓకేనా? సో ఇవి ఫార్మ్స్ గురించి అనమాట. మనకి ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది నోవెల్లో. 10 to 15 మినిట్స్ కరెక్ట్ గా. HTML లో మనకి మిగిలిన రిమైనింగ్ ట్యాగ్స్ అండ్ HTML5 లో ఉండే ట్యాగ్స్ .html అన్ని కలిపి ఇక్కడ చెప్తాను. రిమైనింగ్ ఇంకా ఎక్స్ట్రా ఏం నేర్చుకోవాలనేసి ఇక్కడ చెప్తాను నేను. రిమైనింగ్ మిగిలిన ట్యాగ్స్ అనమాట. HTML అండ్ HTML5 ట్యాగ్స్ ఇవన్నీ ఒకటి లిస్ట్ అవుట్ చేస్తాను నేను. ఒకటి స్పాన్ ట్యాగ్, 2 బటన్ ట్యాగ్, 3 మార్క్యూ ట్యాగ్, 4 ఆడియో, వీడియో, ఆబ్జెక్ట్ ట్యాగ్, ప్రోగ్రెస్ ట్యాగ్, స్కీమాటిక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఎంటిటీస్ అన్నమాట. ఈ రెండు నేను వచ్చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఏమేమి వస్తాయనేసి. ఈ ప్రోగ్రెస్ ఇవన్నీ నేను 1 by 1 నేను టైప్ చేస్తాను, మళ్ళీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్పాన్ ట్యాగ్ అనేది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్ అన్నమాట. ఇన్లైన్ డమ్మీ ఎలిమెంట్. ఇన్లైన్ లో ఏదైనా సరే మనం రాయాలి అనేసి అనుకుంటే, ఇన్లైన్ లో ఏదైనా సరే స్టైల్స్ కానీ ఏదైనా అప్లై చేయాలనుకుంటే స్పాన్ ట్యాగ్. ఇప్పుడు డివ్ అనేది ఎలాగైతే బ్లాక్ లెవెల్ డమ్మీ ఎలిమెంట్, ఇప్పుడు డివ్ అనేది ఏంటంటే జస్ట్ ఈ వాల్యూస్ వచ్చేసి మనకు బ్లాక్ లెవెల్ ప్రింట్ చేయడానికి డివ్ ఎలిమెంట్ అన్నమాట. బ్లాక్ లెవెల్ డివ్ ఎలిమెంట్ అంటే డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటంటే డివ్ అన్నమాట. డమ్మీ స్పాన్ ఎలిమెంట్ ఏంటంటే డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటంటే స్పాన్ ట్యాగ్ అన్నమాట. సో వీటి వల్ల యూజ్ ఏంది అనేసి నేను చెప్తాను. నెక్స్ట్ బటన్ గురించి 1 by 1 నేను టైప్ చేస్తాను. బటన్ ట్యాగ్ రాస్తాను. బటన్ ట్యాగ్ బటన్ అన్నమాట. వీటి మిడిల్ లో వచ్చేసి ఏ టెక్స్ట్ అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు సక్సెస్, ఏ టెక్స్ట్ అయితే మీరు ఇచ్చారో ఆ టెక్స్ట్ మాత్రం మీకు వస్తుంది. ఓకే, క్యాన్సిల్, సబ్మిట్, ఇలాంటి ఏదైనా సరే టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఓన్లీ బటన్ రావడానికి ఓన్లీ బటన్ ట్యాగే కాదు, ఇన్పుట్ ట్యాగ్ కూడా యూజ్ అవుతుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఇట్లా బటన్ ఇచ్చిన మాత్రం మనకి బటన్ అనేది ప్రింట్ అవ్వదు. మనకి వాల్యూ అనే అట్రిబ్యూట్ చాలా మెయిన్ మ్యాండేటరీ అనమాట. ఈ వాల్యూలు ఏదైతే రాస్తారో అది మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ వాల్యూలు ఏదైతే రాస్తారో అది ప్రింట్ అవుతుంది. ఇది బటన్స్ గురించి మనకి. నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్. మార్క్యూ ట్యాగ్ ఎందుకోసం అంటే మనకి ఏదైనా సరే న్యూస్ వెబ్సైట్స్ లో మనకి న్యూస్ వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి మీకు మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఆ న్యూస్ మనకి సేమ్ లైక్ మనకి ఏదైనా సరే రాసుకుంటే కంటెంట్ వచ్చేసి మనం లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి అనుకుంటే ఈ మార్క్ ట్యాగ్ అనేసి రాస్తాం అన్నమాట. మనం సరే చూద్దాం. ఏదైనా సరే కంటెంట్ ఒకటి డమ్మీ కంటెంట్ మనం రాసుకున్నాం. చాలా స్లోగా ఉంది. ఇదే ఇస్తాను. టెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఇచ్చేసి మనకు సరిపోద్ది. ఈ మార్క్యూ ట్యాగ్ లో చూడండి నేను ఎక్కువ టెక్స్ట్ ఇచ్చేసాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఇప్పటి వరకు. చూడండి బటన్స్ వచ్చేసి బటన్స్ స్పాన్ ట్యాగ్ ఇంకా చెప్పలేదు. స్పాన్ ట్యాగ్ నేను చెప్తాను. బటన్స్ లాగా వచ్చి మార్క్యూ ట్యాగ్ చూడండి లెఫ్ట్ నుంచి డిఫాల్ట్ గా వచ్చేసి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది కంటెంట్. రైట్ టు లెఫ్ట్ కి వస్తుంది. ఇప్పుడు ఈ కంటెంట్ వచ్చేసి మనకి డైరెక్షన్ మారాలి. ఎక్కువ ఇచ్చేసినట్టున్నా సరే కొద్దిగా నేద్దాం. డైరెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు.
డైరెక్షన్, అట్రిబ్యూట్ ఏంటంటే డైరెక్షన్. ఇది రైట్ కి వెళ్ళాలి అంటే టెక్స్ట్ రైట్ అనేసి ఇస్తాం, రైట్ కి వెళ్ళాలంటే రైట్ ఇస్తాం. అదే కనుక అప్ కి వెళ్ళాలంటే అప్ అనేసి ఇవ్వాలి, డౌన్ కి వెళ్ళాలంటే డౌన్ ఇవ్వాలి. టాప్ బాటం అనేసి రాసుకోకూడదు, అప్ డౌన్ అనేసి రాసుకోవాలి మీరు, అప్ డౌన్. దీనికి హైట్ విడ్త్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు, ఇంత ఇంటర్వెల్ లో మనకు రావాలి. ఇప్పుడు చూడండి దాని స్పేసింగ్ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంది, దాని హైట్ విడ్త్ ఏమైనా ఇచ్చారనుకోండి స్పేసింగ్ పెరుగుతుంది. దానికి ఏం రాయాలంటే ఈ ట్యాగ్ కి రాయాలి. ఇప్పుడు ఒకదానికి ఇస్తాను, మళ్ళీ మిగతా వాటికి మీరు ఇచ్చుకోండి. హైట్ ఈక్వల్ టు ఒక 200 పిక్సెల్ ఇస్తాను. 200 పిక్సెల్ ఇంటర్వెల్ లోపల వచ్చేసి దీని స్పేసింగ్ ఉంటుంది, ఆ ఇంటర్వెల్ లోపలే ఇలా వెళ్తుంది. చూడండి 200 పిక్సెల్ ఇంటర్వెల్ అనమాట. నెక్స్ట్ ఆడియో వీడియో ట్యాగ్. నా దగ్గర ఆడియో వీడియో ట్యాగ్ లేదు. ఏదైనా సరే ఫిజికల్ గా మీరు ఇవ్వాలి అంటే ఆడియో ఫైల్, వీడియో ఫైల్, అవి ఓన్లీ ఆడియో అయితే MP3 ఫైల్ మాత్రం ఇవ్వాలి, వేరే ఫార్మాట్ ఫైల్ అయితే అది యాక్సెప్ట్ చేయదన్నమాట. వీడియో ఫైల్ అయితే MP4 ఫైల్ మాత్రం ఇవ్వాలి, వేరే ఫైల్ అయితే అది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఆడియోకి ఆడియో అనే ట్యాగ్ ఇస్తాం, ఆడియో. ఈ ఆడియోలో మనకి 2 టైప్స్ అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి సోర్స్ అనేది రాసుకోవచ్చు, లేదా ఇక్కడ వచ్చేసి SRC లో మన వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే .mp3 అంటే ఇక్కడ ఏంటంటే నేమ్ .mp3 అనమాట. ఏదైనా ఫైల్ .mp3 ఫైల్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి కంట్రోల్స్ ఉండాలి మనకి, కంట్రోల్స్ అనమాట. డెఫినెట్ గా ఇది ఉంటేనే మీకు స్ట్రక్చర్ వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ వచ్చేసి మీ ఫైల్ ఇచ్చుకోండి, MP3 ఫైల్ ఏదైనా ఉంది అనుకోండి, ఇక్కడ ఫైల్ ఇచ్చారనుకోండి అదే ప్లే అవుతుంది మనకి. నెక్స్ట్ మనకి వీడియో ఫైల్, వీడియో ఫైల్కి వచ్చేసి మనకి వీడియో అని రాస్తాం, వీడియో, వీడియో ఫైల్. వీడియో ఫైల్కి వచ్చేసి మనకి MP4 ఫైల్ ఉండాలి మనకి, MP4. ఆబ్జెక్ట్ ట్యాగ్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ట్యాగ్ లో మనకి PDF ఫైల్ ఓపెన్ అవుతుంది, ఇమేజ్ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఐ ఫ్రేమ్ లో ఏదైతే మనం యూజ్ చేస్తామో అన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ వీడియో ఫైల్, ఈ వీడియో వచ్చేసి మనకి డైరెక్ట్ గా యూట్యూబ్ వీడియో, గూగుల్ మ్యాప్స్ ప్రింట్ అవ్వ మనకి. ఈ ఆడియో ఫైల్, ఈ వీడియో ఫైల్ మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ లో. ఈ ట్యాగ్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ అనేసి ఉంటుంది, అంటే ఎక్కడ రేర్ కేసు మనకి. ఎందుకంటే మనకి ఆడియో ఫైల్ ప్రింట్ చేసుకోవాలంటే ఆడియో ఉంది, వీడియో ఫైల్ చేసుకుంటే వీడియో ఉంది, ఏదైనా PDF ఫైల్ ప్రింట్ చేసుకోవాలంటే ఐ ఫ్రేమ్ ఉంది, ఏదైనా ఇమేజ్ ప్రింట్ చేసుకోవాలంటే ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇవన్నీ అని చేసి HTML ఫైల్ లో ఇచ్చారనమాట. ఇక్కడ యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటంటే డేటా అనే అట్రిబ్యూట్. ఇక్కడ ఇమేజ్ ఇవ్వచ్చు, PDF ఫైల్ ఇవ్వచ్చు, ఇది ఆడియో ఫైల్ ఇవ్వచ్చు, వీడియో ఫైల్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ ప్రోగ్రెస్ ట్యాగ్ అనమాట. ప్రోగ్రెస్ ఇవి అవసరం లేదు, కానీ ఎక్స్ట్రా ట్యాగ్స్ చెప్తున్నాను అంతే. ప్రోగ్రెస్ కి ప్రోగ్రెస్ అనేసి యూజ్ చేస్తారు. ప్రోగ్రెస్ అంటే ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మాక్సిమం అనమాట, మాక్సిమం ఎంత అండ్ వాల్యూ ఎంత. మాక్సిమం వచ్చేసి ఇక్కడ 50% ఇస్తున్నాను, మాక్సిమం వచ్చేసి 100% కి, 100% కి 50% అనేసి ఇస్తున్నా, 100% కి 0% ఇస్తున్నా, 100% కి 10%. ఇక్కడ వచ్చేసి 100%, 100 కి 100%. ఒకసారి చూద్దాం మనకి రిఫ్రెష్. చూడండి ఆడియోకి ఆడియో ఫైల్ స్ట్రక్చర్ వచ్చింది, వీడియోకి వీడియో ఫైల్ స్ట్రక్చర్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆబ్జెక్ట్ ఫైల్ పర్సెంటేజ్ యాక్సెప్ట్ చేయలేదు, మనకు ఓన్లీ వాల్యూని ఇవ్వాలి. మనకి 100 కి 50 లాగా పర్సెంటేజ్ ఇవ్వకూడదు. ఇన్ ప్రోగ్రెస్ అండ్ 50% అండ్ 0 అండ్ 10% అండ్ 100%. ఆ ప్రోగ్రెస్ ఎంత అయ్యింది అనేసి చూసుకోవాలంటే ఇలా తెలుస్తాం. ఇప్పుడు మనకు ఫైనల్ గా ఈ స్పాన్ ట్యాగ్ గురించి చూద్దాం. స్పాన్ ట్యాగ్ ఏంటంటే నేను ఎల్ కి ఒక స్టైలింగ్ ఇద్దాం అనుకుంటున్నా, టీకి ఒక స్టైలింగ్ ఇద్దాం అనుకుంటున్నా, టీకి ఒక స్టైలింగ్ ఇద్దాం అనుకుంటున్నా, ఎల్ కి ఒక స్టైలింగ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మన దగ్గర ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇటాలిక్ కానీ, బోల్డ్ కానీ, మార్క్ కానీ, ఇలాంటి ఏదైనా సరే ట్యాగ్స్ ఇచ్చాను అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇటాలిక్ ఇచ్చాను అనుకుంటే ఆ టెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్ లేక్ మారిపోద్ది. ఇన్ కేస్ యాంకర్ ట్యాగ్ ఇచ్చాను అనుకుంటే లింక్ లేక్ మారిపోద్ది. ఇలా ఒక్కొక్క దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంది మనకి ఇప్పటి వరకు నేర్చుకునే దానికి. ఏ ఫంక్షనాలిటీ లేకుండా ఏదైనా సరే మనకి ఇన్లైన్ లో ఎలాంటి ఎలిమెంట్ కి ఏ స్టైల్స్ అప్లై చేయకుండా మనకి ఏదైనా స్టైల్ అప్లై చేయాలంటే డమ్మీ ట్యాగ్ ఏంటంటే స్పాన్ ట్యాగ్ అనమాట. ఈ స్పాన్ ట్యాగ్ యూజ్ చేసుకొని మనం స్టైల్ ఇవ్వచ్చు. ఈ స్టైల్ వచ్చేసి మళ్ళీ నేర్పిస్తాను మీకు CSS లో. ఇక్కడ నేను స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నా. స్టైల్ అనే అట్రిబ్యూట్, ఈ స్పెషల్ అట్రిబ్యూట్ అనమాట మనకి. ఇన్లైన్ అంటారు CSS లో, ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు మనకి, ఇన్లైన్ CSS అంటారు. స్పాన్. ఇప్పుడు ఎల్ కి నేను ఏమిస్తున్నా అంటే కలర్ ఇద్దాం అనుకుంటున్నా, కలర్ రెడ్. ఇవి మీరు ట్రై చేయొద్దండి, జస్ట్ చూసుకోండి. మనకు మండే నుంచి CSS స్టార్ట్ అవుతుంది మనకి, అప్పుడు చెప్తాను మీకు. ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి ఒక 30 పిక్సెల్.
H1 అనేది మనకి 32 35 ఉంటది. ఇప్పుడు 60 పిక్సెల్ ఇస్తున్నాం. అవుట్‌పుట్ చూద్దాం ఒకసారి. చూడండి. ఎల్‌కి 1. సేమ్ టీక్ గాని అలాగే ట్రై చేయండి. టీక్ గాని అలాగే ట్రై చేయండి. ఎల్ గాని అలాగే ట్రై చేయండి. అంతగా మీరు చేయాలంటే చూడండి. ఏం లేదు. ఇక్కడ ఉండే స్పాన్ ట్యాగ్ తీసుకొనెళ్ళి ఇక్కడ ఏదైతే టీ ఉందో అక్కడ పేస్ట్ చేస్తాను. ఆడ వచ్చేసి టీ మారుస్తాను. అదైతే ఎక్కడైతే పీ ఉందో అక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ టీ అని మారుస్తాను. ఎక్కడైతే ఎల్ ట్యాగ్ ఎల్ ఉందో అక్కడికి వెళ్ళేసి ఎల్ అని మారుస్తాను. ఇప్పుడు చూడండి. ఎల్‌టిపి సో ఏదైనా సరే స్టైల్స్ ఒక పర్టిక్యులర్‌గా ఒక లెటర్ వర్క్ కావాలి అనేసి అనుకుంటే ఇలా రాసుకోవచ్చు. ఒక లెటర్ వర్క్ కావాలండి. అదే గనుక ఒక టెక్స్ట్ మొత్తానికి కావాలి అనేసి అనుకుంటే ఆ స్పాన్ ట్యాగ్ కాస్త తీసుకెళ్ళి ఆ టెక్స్ట్ వర్క్ పెట్టేయండి. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే మన కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడి వరకు మాత్రం మీరు రాయండి. ఇప్పుడు చూడండి ఐలాండ్ అని రాసాను. ఐలాండ్. ఓన్లీ ఇక్కడి వరకు మనకు కావాలి. ఇక్కడి వరకు మనకు వద్దు. ఇక్కడి వరకు మనకు కావాలనుకుంటే స్పాన్ ట్యాగ్ తీసుకొని ఇలా రాసేయడం అంతే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ టాపిక్స్ ఏంది స్కీమాటిక్ ఎలిమెంట్స్ అండ్ ఎంటిటీస్. ఇంతవరకు నేను చెప్పాను. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ లో టేబుల్ అనేసి ఉంది. టేబుల్‌లో వచ్చేసి మనకి టీ హెడ్, టీ బాడీ. అవేంటంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్నమాట మనకి. ఒక స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తున్నాయి. సేమ్ లైక్ మనకి హెచ్‌టీఎంఎల్‌లో కొన్ని హెచ్‌టీఎంఎల్5లో అన్నమాట ఈ స్కీమాటిక్ ఎలిమెంట్స్ ఉండేది. హెచ్‌టీఎంఎల్5లో వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి స్కీమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. స్కీమాటిక్ అనేది. ఇది మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతది. జస్ట్ చూసుకోండి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి. ఇది ఒక వెబ్ పేజ్ అనుకుంటే వెబ్ పేజ్‌లో ఒకటే హెడర్ ట్యాగ్ ఉంటది. ఒకటే నావ్ బార్ ఉంటది. ఒకటే ఫుటర్ ఉంటది. వాటికంటూ సెపరేట్‌గా ఒక సెక్షన్ లాగా డివ్ ఇలాంటివి పెట్టుకోకుండా ఈ ట్యాగ్స్‌ని వాడొచ్చన్నమాట. ఈ ట్యాగ్స్ ఏందంటే డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. హెడర్ అనేసి, నావ్ అనేసి, ఫుటర్ అనేసి, సెక్షన్ అనేసి, ఆర్టికల్ అనేసి, అసైడ్ అనేసి. ఇవన్నీ వచ్చేసి మీరు సీఎస్ఎస్‌లో మీరు నేర్చుకోనవసరం లేదు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో ఒక ప్రాజెక్ట్ చేపిస్తాను. ఆ ప్రాజెక్ట్‌లో నేను మీకు చెప్తానన్నమాట. వీటిని ఎలా చేయాలి అనేసి. ఓకేనా? సో, ఇవి స్కీమాటిక్ ఎలిమెంట్స్ అండ్ ఎంటిటీస్ అన్నమాట. ఎంటిటీస్ అంటే ఏంటంటే మనకు నార్మల్‌గా లెస్ థాన్, గ్రేటర్ థాన్ అవి ఇవ్వాలనుకుంటున్నాం. ఏదైనా సరే ఒక ఇమేజ్ లాగా మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఇవ్వాలనుకుంటున్నాం. లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మనకు ప్రీ డిఫైన్ ఎంటిటీస్ ఉన్నాయి. అవేంటంటే అండ్ ఎల్‌టి సెమీకోలన్, అండ్ ఆర్‌టి సెమీకోలన్ అలా ఇచ్చాము అనేసి అనుకుంటే ఈ స్ట్రక్చర్ మనకు ప్రింట్ అవుతదన్నమాట. అంటే ఇట్లా గ్రేటర్ థాన్ అనేసి మనం డైరెక్ట్‌గా ఇవ్వడం వల్ల మనకేమైతదంటే ట్యాగ్ లాగా ట్రీట్ చేయొచ్చు అది. ఇలా తీసుకుంటే మనకు ట్యాగ్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో, ఇలాంటప్పుడు మనకు ప్రాబ్లమ్ అయితది. అందుకోసం మనకు అలాంటి సింబల్ మనకు కావాలి అనుకుంటే అండ్ ఎల్‌టి సెమీకోలన్ ఇలా ఇచ్చామనుకుంటే అప్పుడు ఇది ఒక ఎంటిటీ అంటే మనకు ఒక స్ట్రక్చర్ లాగా మనకు ప్రింట్ అవుతది ఇది. అందుకే మనకి దీంట్లో నేర్చుకునేదంటే ఏదైనా సరే ఒక స్పేసింగ్ కావాలంటే అండ్ ఎన్‌బిఎస్‌పి సెమీకోలన్. ఇదేంటంటే ఒక స్పేసింగ్ కావాలనుకుంటే మీరు యూజ్ చేసేది ఏంటంటే అండ్ ఎన్‌బిఎస్‌పి సెమీకోలన్ ఇచ్చామనుకుంటే నాన్ బ్రేకబుల్ స్పేస్ అన్నమాట అది. దాని మీనింగ్. ఎక్కడైనా సరే మనకు ఒక నావ్ బార్‌లో గాని ఎక్కడైనా సరే మీకు ఒక స్పేస్ కావాలనుకుంటే అండ్ ఎన్‌బిఎస్‌పి అనేసి ఇవ్వండి మీరు. అండ్ ఎన్‌బిఎస్‌పి అనేసి ఎన్నైతే ఇస్తారో అన్ని స్పేస్ మనకొస్తాయి. ప్రాజెక్ట్‌లో ఇవి ఒకటే యూజ్ చేసుకోవాలంటే అట్లా ఏం లేదు. మనకి ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఎంటిటీస్ ప్రీ డిఫైన్ ఏముంటాయో చూడండి. లెస్ థాన్, గ్రేటర్ థాన్, అండ్ క్యూ అనేసి, అండ్ సింగిల్ కోట్స్ అనేసి, ఇట్లా సెంట్స్ అనేసి, అండ్ పౌండ్స్ అనేసి, ఎర్న్ అనేసి, యూరోస్ అనేసి, కాపీ రైట్స్ అనేసి, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అనేసి ఇలాంటివన్నీ రాసుకోవాలంటే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ రాయొచ్చు ఎంటిటీస్. వీటిలో ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అక్కడి వరకు మనకి ఎనఫ్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్. అండ్ ఏది మీరు చూసినా సరే, ఏదైనా సరే వెబ్‌సైట్‌లో మీరు చూసినా సరే అన్నీ మీరు చేయగలరు. కావాలంటే ఒకసారి వెబ్‌సైట్‌లో చూడండి. అండ్ నాకు మండే వచ్చే వరకు నాకేం చేయాలంటే, ఒక పేజ్ పంపిస్తాను మీకు. ఇదేంటంటే ఒక పీఎస్‌డీ ఫైల్ అంటే మన డిజైన్ అన్నమాట. లాస్ట్‌లో మన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అయిన తర్వాత మనం చేయాల్సిన డిజైన్ ఇది. ఈ డిజైన్ వచ్చేసి మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఎలాగైతే పర్ఫెక్ట్‌గా ఉందో అదే డిజైన్‌లో మీరు చేస్తారు. ఇప్పటి వరకు మనకి ఏందంటే అయింది ఈ డిజైన్‌లో టెక్స్ట్ ఉంది చూడండి. ఐకాన్స్ మీకు చెప్పలేదు ఇంకా. ఈ ఐకాన్స్ వచ్చి సీఎస్ఎస్‌లో మీకొస్తాయి. ఇప్పుడు ఏదైనా సరే ఒక టెక్స్ట్ మీరు ప్రింట్ చేయాలంటే టెక్స్ట్ వరకే నేను చెప్పింది. ఇదంతా ఒక లిస్ట్ అన్నమాట. ఇదంతా ఒక హెడ్డింగ్ ట్యాగ్. ఇదంతా ఒక పారాగ్రాఫ్. ఈడ బటన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా రీడ్ మోర్ అనేది పెట్టుకొని మనకి ఏదన్నా లెస్ థాన్ అనే సింబల్ ఇవ్వచ్చు మీరు. అండ్ ఇక హెచ్1 ఇది పారాగ్రాఫ్. ఈ ఐకాన్ గురించి నేను చెప్పలేదు. ఇది హెచ్1, హెచ్2నో ఏదైనా ఉండొచ్చు. ఇది పారాగ్రాఫ్. ఇది హెచ్1 ఉండొచ్చు. ఇది పారాగ్రాఫ్. ఇదొచ్చేసి జస్ట్ పారాగ్రాఫ్ ఉండొచ్చు లేదా బోల్డ్ ట్యాగ్ ఉండొచ్చు.
ఇది పారాగ్రాఫ్, ఇది బోల్డ్ ట్యాగ్, ఇది బోల్డ్ ట్యాగ్, ఇది H1, ఇది పారాగ్రాఫ్. చూడండి మనకు ఉండేటిని రాశాను. అండ్ ఇది స్పాన్ ట్యాగ్ లో మనం ఇచ్చుకోవచ్చు, కానీ నేను సిఎస్ఎస్ చెప్పినప్పుడు ఈ కలర్స్ ఎలా ఇవ్వాలని మీకు తెలుస్తుంది. ఇది పారాగ్రాఫ్, ఇది పారాగ్రాఫ్, ఇది పారాగ్రాఫ్. చూడండి మనకు జరిగిన ట్యాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ ఇమేజెస్ ప్రింట్ చేయాలంటే ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఏదైనా సరే HTML మీరు ప్రింట్ చేస్తున్నారు అంటే HTML లో ఉండేది టెక్స్ట్ ప్రింట్ చేస్తాను అంతే. HTML వల్ల ఒక స్ట్రక్చర్ వస్తుంది, మనకి ఏది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేసి ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ ని CSS యూజ్ చేసుకొని యూజర్ కి నీట్ గా మనం డిస్ప్లే చేస్తాం. ఇది మనకి HTML గురించి అనమాట. టుడే అయిపోయింది HTML కంప్లీట్. సో మండే నుంచి CSS స్టార్ట్ చేస్తాను. ఆ CSS 1 by 1 వచ్చేసి ఈ ఎలిమెంట్స్ కలర్ ఎలా ఇస్తాము, ఈ ఎలిమెంట్స్ ఇలా అలైన్మెంట్ ఎలా చేస్తుంటాము, ఈ ఎలిమెంట్స్ ఎలా సైడ్ బై సైడ్ వస్తాయి, ఇవన్నీ మనకు 1 వీక్ క్లాస్ ఉంటుంది CSS. 1 వీక్ లో మీరు ఈ డిజైన్ చేసేయచ్చు. 1 వీక్ లో మీరు కంప్లీట్ చేస్తారు ఈ డిజైన్ ని. మీ హ్యాండ్స్ తో మీరు చేయిస్తాను అనమాట. ఫస్ట్ మీరు చేస్తారు, తర్వాత నేను చెప్తాను ఒక ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి. ఇదంతా ఒక సింగిల్ పేజ్ ఇది. ఇదంతా ఓన్లీ హోమ్ పేజ్ ఒకటే ఇది. ఇలాంటి ఎన్ని పేజెస్ ఉంటాయి? అబౌట్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, డ్రాప్ డౌన్ లో ఇంకా కొన్ని పేజెస్ ఉంటాయి, కాంటాక్ట్ ఉంటాయి. మల్టిపుల్ వెబ్ పేజెస్ కలిస్తేనే ఒక వెబ్సైట్ అవుతుంది. మల్టిపుల్ వెబ్ పేజెస్ కలిస్తేనే ఒక వెబ్ పేజ్ అవ్వాలి అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ కలిస్తేనే ఒక వెబ్ పేజ్ అవుతుంది. మల్టిపుల్ పేజెస్ కలిస్తేనే ఒక వెబ్సైట్ అవుతుంది. ఓకేనా? ఇది HTML గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తాను, లాస్ట్ ఫైనల్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి HTML కంప్లీట్ దాని గురించి. అండ్ క్లాస్ ఎలా చెప్పాలి, ఇలాగైనా ఓకేనా, లేకపోతే ఇంకా అర్థం కావట్లేదా, అసలు ఎలా చెప్పాలనేసి ఒక జస్ట్ ఫీడ్బ్యాక్ లో నాకు ఇవ్వండి, నేను అలా చెప్తాను.